అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద మోస్ట్ అవైటెడ్ బార్డర్ గవస్కర్ ట్రోఫీ. మన ఇండియన్ ఫ్యాన్స్ కి తడబడిపోతున్నప్పుడే ఇండియన్ ఫ్యాన్స్ కి టెస్ట్ సిరీస్ అంటే కొంచెం అటు ఇటు అవుతారు, కానీ బార్డర్ గవస్కర్ ట్రోఫీ అంటే అందరూ ఫ్రంట్ లైన్ లో నిలబడి చూస్తారు. ఎందుకంటే అంత వాల్యూ ఉన్న సిరీస్ ఇది, వాల్యూ ఉన్న టెస్ట్ సిరీస్. ఎక్కడ కొంచెం తేడాగా అయితే కొడుతుంది, కానీ పర్లేదు. ఇండియన్స్ గా వి నీడ్ టు సపోర్ట్ అవర్ టీమ్. ఇది అందరికి కూడా చెప్పొచ్చో లేదో తెలీదు. ఇది బీజీటీఏ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎంజీటీ అవ్వకూడదని కోరుకుంటున్నాను, అంతే. దిస్ మై సో ఎవరి దగ్గరైనా ఫోన్ అవైలబుల్ ఉంటే ఫస్ట్ టీమ్స్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఇండియన్ టీం ఎవరన్నా జస్ట్ రిత్విక్ నువ్వే మెల్లగా చదువు. అది కదా, అది ఓ పని చేద్దాం. మన రిత్విక్ ఒక్కొక్కటి పేరు చెప్తాడు, మనం రియాక్షన్ ఇద్దాం. ఇది బాగుంది. ఫస్ట్ ఇండియన్ టీం చెప్పు. ఫస్ట్ ఇండియన్ టీం తర్వాత స్టార్టింగ్ విత్ గౌతమ్ గంభీర్. వాడు వేషాలు అక్కర్లేదు అన్న, వాడు వేషాలన్నీ. సరే స్టార్ట్ చేస్తున్నా. చెప్పు. అభిమన్యు ఈశ్వరన్, రోహిత్ శర్మ. సరే అభిమన్యు ఈశ్వరన్. అభినవ్ బ్యాక్అప్ ఓపెనర్ గా వెళ్తున్నాడు. నెక్స్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టెస్ట్ కి డౌటే. గోట్ విరాట్ కోహ్లీ. గోటా కోహ్లీయా? ద గోట్ విరాట్ కోహ్లీ. అదే ఇది రెండు. అభినవ్ రియాక్షన్ చూడు, డెడ్. నెక్స్ట్ ఇంకో పక్క గోట్ ఫామ్ లో లేడు, ఇంకో పక్క ఒక లెజెండరీ సినిమా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళ గురించి నా పొద్దున్న వచ్చి. సర్ఫరాజ్ ఖాన్. కొంచెం మెల్లగా చేయరా. సర్ఫరాజ్ ఖాన్. ఓకే, గుడ్ నైట్. నెక్స్ట్ ఆల్ రౌండర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. అంత లేదు. యాష్ అన్న, మన యాష్ అన్న. అది కావాలి. సార్ రవీంద్ర జడేజా. ఏం మాట్లాడుతున్నావు? ఓకే సార్ రవీంద్ర జడేజా. వెరీ ఓకే. అంటే జడేజా ఒక 5 years బ్యాక్ అయితే వెరీ మచ్ ఓకే. ఇప్పుడు ఓకే చెప్పలేదు. ఏమైతుంది? నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. ఎస్, నైస్, సూపర్. ఈ రోజు మేము విన్నాను లేదు వాషింగ్టన్ సుందర్ గురించి. కేఎల్ రాహుల్. రిషబ్ పంట్. స్పైడర్మన్. ధ్రువ్ జురెల్. ఓకే. ఎట్లా కూల్ డ్రింక్స్ క్యారింగ్ ఎక్కడో కాదు ధ్రువ్ జురెల్ ని ఇప్పుడు ప్లేయింగ్ యాజ్ సోల్ బ్యాటర్ అంటున్నారు. ఓకే, మంచిది. శుభం. ద గోట్ ఆఫ్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా. ఎస్, ఆకాష్ దీప్. I believe Jesse bhai. I believe only I believe in Jesse bhai. ఆకాష్ దీప్. ఆకాష్ దీప్. ఆకాష్ దీప్. ఉమేష్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు ఆయనేనా? అట్లానే. కోహ్లీ బ్యాట్ తీసుకొని డిఎస్పి మొహమ్మద్ సిరాజ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి. డిఎస్పి సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఆస్ట్రేలియా. అరే ఇదేంట్రా, ఇది ప్రసిద్ధ్ కృష్ణ. నాగేష్ మాస్టర్. ఓకే. అండ్ హర్షిత్ రాణా. ఎందుకు వచ్చావు? ఎవడరా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఓకే, డన్. జోక్స్ అపార్ట్, ఫస్ట్ టెస్ట్ లో రోహిత్ శర్మ లైక్లీ టు బి అవుట్ అండ్ శుభ్మన్ గిల్ లైక్లీ టు బి అవుట్. ఐ ఫీల్ ధ్రువ్ జురెల్ కంటే నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారు అని అనిపిస్తుంది. ఇద్దరికి ఇస్తారు నాకు తెలిసి ఇద్దరికి ఇస్తారు ఛాన్స్. ఓకే ఇఫ్ దట్ సో ఐ ఫీల్ 2 people will get ఛాన్స్. నితీష్ రెడ్డికి ఫస్ట్ డెబ్యూ పర్త్ రావడం ఇస్ అ వెరీ, నన్ను అడిగితే బ్యాడ్ లక్. ఎందుకంటే
అన్నిట్లో బౌన్స్ ఎక్స్ ఉంటే పర్త్లో 2x ఉంటది. 2x ఎక్స్ట్రా కాదు 5x. ప్రాబ్లం ఏంటంటే పర్త్లో బౌన్స్ ఎక్స్ ఉంటుంది. 1 సెకండ్ బ్రో, నేనేమనుకుంటున్నా అంటే యాజ్ ఎ 21 year old వాడు నితీష్ రెడ్డి వెళ్ళి మంచి ఎక్స్ప్రెస్ చేస్తే వాడి కాన్ఫిడెన్స్ మిగతా 4 టెస్ట్ ఆడిపిస్తే ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒకవేళ పృథ్వీ షాక్ అయినట్టు అయితే ఇంకా అంటే నేనేమంటున్నా అంటే దెర్ ఈస్ నో ఇన్ బిట్వీన్, హీరో ఆర్ జీరో అంతే. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్. అభినవ్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే పర్త్ లో ఉండడం వల్ల బౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ద మోస్ట్ డేంజరస్ పిచ్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ బ్రిస్బేన్. బ్రిస్బేన్ ఇస్ ద మోస్ట్, గాబా ఇస్ ద మోస్ట్ డేంజరస్ పిచ్. పర్త్ ఏంటంటే చాలా బౌన్సీ ఉంటుంది, హార్ష్ బౌన్స్ కూడా ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ అ వెరీ స్కిడ్ ఇట్లా ఫాస్ట్ పడి 150లో పడితే 160 వెళ్ళే బౌన్స్ కాదు అది. సో బేసిక్ ఏమవుద్ది అని అంటే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే చాలా హార్ష్ గా ఉంటుంది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డేస్ బ్యాట్ మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పర్త్ ఇస్ అ డ్రాప్ ఇన్ పిచ్ కదా. ఎగ్జాక్ట్లీ, పర్త్ ఇస్ అ డ్రాప్ ఇన్ పిచ్. ఇంకోటి డ్రాప్ ఇన్ పిచ్ ఆస్ట్రేలియా ఇస్ వెరీ మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు మనకి మెల్బర్న్ డ్రాపింగ్ పిచ్ కాదు, మెల్బర్న్ డ్రాప్ ఇన్ పిచ్. మెల్బర్న్ పిచ్ ఇస్ అ డ్రాప్, మెల్బర్న్ ఇస్ అ డ్రాప్ ఇన్ పిచ్. లేదు ఓన్లీ పర్త్ అనుకుంటాను as far as I remember. మెల్బర్న్, అడిలేడ్, సిడ్నీ ఆర్ ఆల్ డ్రాప్ ఇన్ పిచెస్. లేదబ్బా, నాకు నిజం అన్న, నేను జోక్ ఆడట్లేదు, నిజం. మెల్బర్న్, అడిలేడ్ అండ్ సిడ్నీ, పర్త్ ఆర్ ఆల్ డ్రాప్ ఇన్ పిచెస్ ఆస్ట్రేలియాలో, బికాజ్ దే ప్లే ఇది ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్, ఆల్ ఈవెంట్స్ హ్యాపెన్ ఇన్ మెల్బర్న్ కదా. సెన్సిబుల్. ఐ గెట్ ఇట్. రగ్బీ ఫుట్బాల్ అయితే అక్కడ అన్ని అవుతాయి, సో ఇట్స్ అ డ్రాప్ ఇన్ పిచ్. వాట్ ఐ సా ఇస్ మెల్బోర్న్ లో ఒక పైన లేయర్ కవర్ చేస్తారు అని చూస్తున్నా. అదే డ్రాప్ ఇన్, దట్ ఇస్ అ డ్రాప్ ఇన్ పిచ్. సెన్సిబుల్. ఓకే. కానీ ఇంకోటి మనకి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, నితీష్ కుమార్ రెడ్డి పృథ్వీ షా అవ్వడు. ఎందుకు అనంటే నితీష్ కుమార్ రెడ్డి ఇస్ నాట్ జస్ట్ బ్యాట్స్మెన్ దేర్, ఈజ్ అ బౌలర్ ఆల్సో అండ్ అ వెరీ గన్ ఫీల్డర్ ఆల్సో. Prithvi Shaw was a burden on field, was nothing with a ball. He was just picked for his batting and exceptionally he failed. Let's be very honest about it. But Nitish Kumar Reddy, honestly, Prithvi Shaw's career is gone. Yeah. He's not even IPL lo kuda like 75 lakhs base he's put his auction price to. So he'll go sold out mostly auction lone. అయిపోతాడు. వస్తాడా రాడా అవన్నీ సంబంధం లేదు. నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్ అవ్వడు. అంటే నువ్వు హై అయినన్నో లో అయినన్నో దానిలో నేను ఒక్కటే ఒక కమెంట్ ఇస్తున్నాను, దేర్ విల్ బి అన్ యావరేజ్ ఫర్ హిమ్ బికాస్ దెర్ విల్ బి క్రూషియల్ వికెట్స్ దట్ హీల్ బి ట్రైయింగ్ టు ఎయిమ్. అండ్ మనకు ధీరజ్ చెప్పినట్టు, ఈ రెడ్ బాల్ క్రికెట్ అనాలిసిస్ లో చెప్పినట్టు, ఈజ్ మోర్ ఆఫ్ అ లీథర్ బౌలర్ విత్ రెడ్ బాల్. అండ్ వాడి స్కిడ్డీ బౌన్స్ కి ఇవన్నిటికి ఆస్ట్రేలియన్ పిచ్చెస్ ఆర్ మేక్ ఆర్ బ్రేక్. వాడి బ్యాటింగ్ స్టైల్ కి టు బి హానెస్ట్ ఈజ్ అ వెరీ ఫ్లెక్సిబుల్ బ్యాట్స్మెన్. వాడు ఆడగలుగుతాడేమో చిన్న నమ్మకం ఉంది, అడాప్ట్ అయితే ఆడగలుగుతాడేమో అని ఉంది నాకు. ఫర్ మీ హిస్ రియల్ టెస్ట్ విల్ కమ్ విత్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్, బికాస్ హీ విల్ తన ఫస్ట్ పిచ్ పర్త్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ అవుట్ ఫీల్డ్స్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ బౌన్సీయెస్ట్ as well. బౌన్సీ ఆస్ట్రేలియా. నేను పిచ్ అనట్లేదు, నేను ఇదంటున్నా అవుట్ ఫీల్డ్ పిచ్ అంత ఫాస్ట్ కాదు. పిచ్ బ్రిస్బేన్ ఫాస్ట్. ఇంకా బ్రిస్బేన్ అసలు చాలా దారుణంగా ఉంటుంది నీకు, ఇది చాలా బెటర్. బ్రిస్బేన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ పిచెస్ ఇన్ ద వరల్డ్. పర్త్ ఏంటంటే వెరీ బౌన్సీ. అవుట్ ఫీల్డ్ పర్త్ చాలా ఫాస్ట్ ఉంటుంది, వెరీ డ్రై ప్లేస్ కాబట్టి అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫీల్డింగ్ పరంగా కూడా ఎంత ప్రొడక్టివ్గా ఉంటాడు అనేది నా ఇంట్రెస్ట్. ఫర్ మీ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హోల్సమ్ ప్యాకేజ్ రాదర్ దెన్ జస్ట్ బీయింగ్ అన్ అదర్ ప్లేయర్. ఆ హోల్సమ్ ప్యాకేజ్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడనే నా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ సమ్వేర్ ఐ బిలీవ్ ఇట్స్ విల్ బి అన్ యావరేజ్. ఓకే, ఐ అగ్రీ. ఎందుకు ఏ పాయింట్ లో అగ్రీ చేస్తున్నా అంటే, వన్ థింగ్ ఈస్ హీ విల్ నాట్ ఫేస్ ద న్యూ బాల్. న్యూ బాల్ హెడ్ ఏక్ అంతా గిల్, జైస్వాల్, రోహిత్ వీళ్ళు చూసుకుంటారు, విరాట్ కోహ్లీ. అండ్ మేబీ మన దరిద్రం అయితే న్యూ బాల్ కూడా ఫేస్ చేస్తుండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ వాస్ వాంటింగ్ టు సే. ఇప్పుడు ఏమో తెలియదు, అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తున్నా, బాగా ఆడితే కూడా 80th ఓవర్ తర్వాత న్యూ బాల్ తీసుకుని అది కూడా ఫేస్ చేయాలి కదా. అదే కదా, అంటే అప్పటికి యూనో 80th ఓవర్ దాకా ఉంటే మంచిగా ఆడుతుంటే అప్పుడు వాడు వచ్చిన
నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూస్తుండే, waking up at 7:50 a.m. Sorry, 8 waking up at 5 a.m. in the morning and Nine. seeing అది Australia bat second innings. ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ వస్తుంటాడు. తర్వాత కింద రాసింది 25 ఆల్ అవుట్, Sir. 25 ఆల్ అవుట్ అయిపోయింది. సార్ అది కూడా లెఫ్ట్ వచ్చి ఆర్మ్ గూస్ ప్రెషర్ లేడు, లెఫ్ట్ ఆర్మ్ ప్రెషర్ లేడు, ట్రావిస్ హెడ్ ఏం చేశాడని భయం వేస్తుంది. నేను చూసిన వరస్ట్ రీల్ ఆర్ మేము ఏంది అంటే మొన్న ఇండియా T20 సిరీస్ ఆడి 283 కొట్టింది. దట్ మైట్ బి ద హైయెస్ట్ స్కోర్ ఫర్ ఇండియా నెక్స్ట్ 2 months అన్నారు. ఇది డార్క్ 45 days of test cricket. నెక్స్ట్ 2 నెలలు హైయెస్ట్ స్కోర్ అవ్వచ్చు అది అని అన్నారు. అది See, ఇంకా నేను భయపడేది ఏం Dark. తెలుసా, నేను భయపడేది ఒకటే ఒక పాయింట్. ఇది కొంచెం టెక్నికలీ బ్యాడ్ పాయింట్ అన్నా కూడా నో ప్రాబ్లం. See, Australia is the only country which is sustaining with a 5-day test match. No Yeah. other country has a 5-day test match right now. 3 days లో ఆగొట్టే పిచ్లే తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంగ్లాండ్ ఆల్సో వాజ్ అ 5-day టెస్ట్ మ్యాచ్ ఉండేది. ఇంగ్లాండ్ లో ఉండే స్వింగ్ కి అటువైపు ఇంగ్లాండ్ తో సహా కుప్పకూలిపోయే రోజులు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆస్ట్రేలియాలోనే 5-day టెస్ట్ మ్యాచ్లు నడుస్తున్నాయి. పాకిస్తాన్ స్కామ్, రోడ్ వికెట్ అన్న. పాకిస్తాన్ స్కామ్ అని అనేద్దాం, వద్దు, కానీ మాట్లాడ- ఇక్కడ టెస్టింగ్ 5-day మ్యాచెస్ జరుగుతాయి. సో ఎవ్రీ డే ఇన్ ఆస్ట్రేలియా ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంతే. సో Be it day 1, be it day 3 or day 5, every day in Australia is important. every day has its own importance. Yeah. Every day has its own importance. So ఫస్ట్ every 2 day days పేసర్స్ ఉంటారు, అన్న పేసర్స్ ఉంటారా first 2 days స్పిన్నర్ pacers ఉంటారా ఉంటారు. అనేది కాదన్న. థర్డ్ డే Every- నుంచి నీకు క్రాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీకు స్పిన్నింగ్ ట్రాక్ గా అది మారిపోతుంది. లోకల్ ఎక్కడైనా కదన్న, లోకల్ ఎక్కడైనా కూడా తీరుంటుంది. అది కూడా ప్రాబ్లమ్ అది ఇస్ జరగాలి. లోకంలో ఎక్కడైనా అట్లే జరగాలి. Ah. మన దగ్గర day 1 ball 1 జో రూట్ కూడా స్పిన్ డే తిప్పేస్తాడు. వన్ నుంచే క్రాకులు. జో అది- రూట్ బయట అంటాడు. ఇంకా అది క్రాక్డ్ పర్సన్ అయిన గౌతమ్ గంభీర్ గారి చేష్టలు అవన్నీ. So మనం అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాట్లాడొద్దు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రివ్యూలోనే మాట్లాడినాం. లైక్ Ah, మనకి yes. స్టార్ట్ టైమర్స్ కూడా 5 for తీస్తున్నప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇంకా. అంతే. కరెక్ట్. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డీటెయిల్. సో Oh, మనకి ఆస్ట్రేలియాలో 5-day మ్యాచ్ కల్చర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫిట్నెస్ విల్ బి అ వెరీ బిగ్ క్వశ్చన్. నితీష్ విషయంలోకి వచ్చేసరికి ఈజ్ ఈ రియలీ ఫిట్ ఎనఫ్ టు ప్లే అ 5-day టెస్ట్ మ్యాచ్, దట్ టు ఇన్ అ వెరీ ఎగ్జాస్టింగ్ mentally and physically version of Australia. That is also a very good litmus test, and Perth is also a very big thing for that. Fast outfields ఉంటాయి, ఉరకాలి, మనోడిని అవుట్ఫీల్డ్ లోనే పెడతారు ఖచ్చితంగా. దేర్ విల్ బి వెరీ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్, బికాస్ అందరు హెడ్ గురించి భయపడుతున్నారు కదా. హెడ్ ఏం చేస్తాడు, హెడ్ గ్యాప్లు పట్టాడు, తల మీద నుంచి కొట్టడము, ఇలాంటి తింగర పనులు చేస్తాడు. సో ఫీల్డర్ కి పట్టే ఛాన్స్ ఉంటుంది, ఒక ఛాన్స్ దొరికితే ఫీల్డర్ కి పట్టే ఛాన్స్ ఉంటుంది. సో హీ హెస్ టు బి ఓవర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ దిస్ థింగ్స్. సో దానివల్ల ఇంకా ఇది ఉంటుంది. I think for a 21-year-old that shouldn't be a problem. And ఇంకోటి ఏంటంటే I somehow feel he'll get through this అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి if we talk about కొంచెం టాపిక్ చేంజ్ చేసి స్లైట్లీ if we talk about the batting, నాకు కోహ్లీ is the key అని అనిపిస్తుంది. is a bridge. Definitely. I agree to that. ఆడకపోతే లైట్, ఎందుకంటే he has seen 4 Australian tours, ఎక్స్పీరియన్స్ ఉంటది. he know how the conditions change and all. And I personally love Rohit Sharma. Rohit Sharma never excelled in Australia tests. Yes. ఆడింది చాలా తక్కువ అండ్ Absolutely ఆల్సో ఆ ఉన్న దాంట్లో కూడా వికెట్ గివ్ అవేస్ ఇస్తాడు, యూట్యూబర్స్ గివ్ అవే ఇచ్చినట్టు. సో విరాట్ కోహ్లీ ఒక్కడే ఆ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఈజ్ ద వన్ హూ నోస్ ఎగ్జాక్ట్లీ. Bowling side లో Just to Bumrah add to your ఒక్కడే. point, Anna, just to add to your point, when అంటే ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు he takes it as a challenge అన్నమాట. 2013-14 లో he has two twin hundreds Adelaide లో, 2018-19 లో మళ్ళీ he's played big knock, Perth లో 100 కొట్టేటప్పుడు. Perth 100. ఇంకా 2021 లో I didn't see him that much అన్నమాట. 2019 లో సీఎం దట్ మచ్ కాదు, లేడు అసలు. ఒకటి లేడు. లేడు అసలు, అదే ఓన్లీ 2 tours కదా. పేరెంట్ అడిలైడ్ పింక్ ఒక్కటే బాల్ మ్యాచ్ ఆడి 36 ఆల్ అవుట్. which is very fighting knock. రహానే మిస్టేక్ వల్ల మనము ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. 2012 లో ఆడింది మర్చిపోయాం మనం. 2010 లో ఇస్ ఫస్ట్ సెంచరీ, ఫస్ట్ సెంచరీ Adelaide లో, Adelaide Oval. అండ్ దట్ వాస్ ఫైటింగ్ సెంచరీ. అందరు ఒక
అండ్ నేను చెప్తున్నదా కోహ్లీ విల్ బి క్రూషియల్, వెరీ క్రూషియల్. ఎందుకంటే కోహ్లీ ఫెయిల్ అయ్యాడు అనుకో, ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అండ్ హీ నీడ్స్ టు స్టెప్ అప్ రియల్లీ. దీంట్లో యాడ్ చేయడానికి ఏం లేదు యాక్చువల్లీ. టు బి ఆనెస్ట్, ఇది ఆల్రెడీ మళ్ళీ రివ్యూలో మాట్లాడుకున్నాం. వాడిని ఎంత తొందరగా ఎక్స్పోజ్ చేస్తే అంత డేంజర్ మనకి. అదే కదా. ఎదర్ 1 డౌన్ పంపించడం కానీ, వాడిని 2 డౌన్ లో పెట్టి ఓపెనర్లు 1 డౌన్ టక్క వెళ్ళిపోవడం, 8th ఓవర్ కి 4 వికెట్లు పడడం, ఇట్లాంటి స్టంట్లు చేస్తే విరాట్ కోహ్లీ కూడా చాలా కష్టమే. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ ద టీమ్ సో దట్ అంత ఫాస్ట్ గా ఎక్స్పోజ్ చేయడం విరాట్ కోహ్లీ. ఆల్రెడీ ససెప్టబుల్ అవుట్ సైడ్ ఆఫ్ బాల్ కి. స్వింగ్ అయ్యే టైంలోనే పంపించేసి బ్రో నువ్వు ఆడు బ్రో అంటే కుదరదు ఇంకా అవన్నీ. అండ్ శుభ్మన్ గిల్ నంబర్ 1 అండ్ నంబర్ 3 బీయింగ్ అవుట్, నంబర్ 1 నంబర్ 3 ఎవరు సూటబుల్ ఉంటారు? నంబర్ 1 కేఎల్ రాహుల్, నంబర్ 3 దేవదత్ పడిక్కల్. మై చాయిస్. టీం మాట్లాడుకునే దాన్ని బట్టి అది జరుగుతుంది. 99% అదే జరుగుతుంది అనుకుంటున్నా. ఇట్స్ లైక్ వెరీ ఎవిడెంట్. వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ లో కానీ వాళ్ళు చేసిన మళ్ళీ డిసిషన్ తీసుకుంటారు అనుకుంటున్నా. జైస్వాల్, రాహుల్, పడిక్కల్, కోహ్లీ, రాహుల్ పైనకి రాడు. జైస్వాల్, రాహుల్ వస్తాడు పక్క. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసే నెట్ సెషన్స్ దాన్ని బట్టి ఆ వీడియోస్ ఫాలోఅప్స్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు క్లియర్ గా కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ న్యూ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సైడ్ నెట్ లో దేవదత్ పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ కంబైన్ ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ క్లియర్ గా. ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. So Devdutt Padikkal and Nitish Reddy are going to be debutant. Devdutt Padikkal, Nitish Kumar Reddy and Harshit Rana. Padikkal already. Harshit Rana see ఇప్పుడు ఈ SRH తో రైవల్రీ అవన్నీ పక్కన పెడితే హర్షిత్ రాణా ఇస్ ఇండియన్ ప్లేయర్. మనకి అసెట్ అయితే మనకే ప్లస్ పాయింట్ అది. అంత ఏమంటారు, డూ యూ థింక్ ఈస్ కేపబుల్ అంటే అంటే I think he's capable. It depends. IPL లో చూసినాం. IPL of course as a SRH fans we hate him. కానీ what are his domestic stats? How good is he as a pacer? I'll just tell you 1 second. See, before he gets into the stats, he is like a bowler, same kind of a package that Siraj offers me. Harshit Rana is Siraj with 2 more additional variations that he has. ఇంకోటి, సిరాజ్ కి స్లోవర్ బాల్ డిస్గేస్ చేయడం వస్తే అది హర్షిత్ రాణా. టు బి ఆనెస్ట్, నా వర్జన్ లో పేస్ లెవెల్ అంతే ఉంటుంది, యాక్షన్ కూడా సమ్వేర్ సిమిలర్ గా అయిపోతుంది, అగ్రెషన్ అంతే, లైన్ అండ్ లెంత్ మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ సిరాజ్ డస్ నాట్ హ్యావ్ దట్ డిస్గైజింగ్ స్లోవర్ బాల్. దిస్ గై హ్యాస్ అ డిస్గైజింగ్ స్లోవర్ బాల్. నౌ ఈ డిస్గైజింగ్ స్లోవర్ బాల్ ఇవన్నీ ఇప్పుడు సిరాజ్ మియా అన్నాడు. టెస్ట్ లో సిరాజ్ మియా ఇస్ అన్బిలీవబుల్లీ బ్యూటిఫుల్ T20 ODIs కన్నా. టెస్ట్ లో సిరాజ్ మియా లైన్ అండ్ లెంత్ ఇస్ వెరీ డేంజరస్. అదే కైండ్ ఆఫ్ లైన్ ఆఫ్ లెంత్ హర్షిత్ రాణా ప్లే చేసి ఇవ్వగలుగుతాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆ లైన్ రావాలి అని అంటే కోచ్ చెప్పాలి, రోహిత్ శర్మ లేకపోతే కెప్టెన్ ఎవరైతే ఆ రోజు ఉంటారో వాళ్ళు చెప్పాలి. సంబడి ఇప్పుడు అదే అంటున్నా, జస్ప్రీత్ బుమ్రా కానీ, రోహిత్ శర్మ కానీ, నీకు గౌతమ్ గంభీర్ కానీ, మార్నింగ్ వీళ్ళైనా చెప్పాలి. వాడికి కూడా సెన్సిబిలిటీ అని ఉండాలి. ఒక లైన్ స్టాట్స్ హర్షిత్ రాణా అంటే డొమెస్టిక్ లో 9 మ్యాచెస్ 36 వికెట్స్, యావరేజ్ ఆఫ్ 24. గుడ్ యావరేజ్, గుడ్ నంబర్ ఆఫ్ వికెట్స్ ఫర్ మ్యాచెస్. 9 మ్యాచెస్ on Indian pitches. On Indian pitches in Ranji Trophy. That on Indian pitches. Point to be noted. He's only played 9 matches, taken 36 wickets and bowling average of 24. In batting, 9 matches he scored 410 runs, top score of 122. Not out. వాడు బౌలింగ్ ఆల్ రౌండర్ వాడు. ఓహో, ఈ ఆఫర్ కూడా ఉందా? వాడు చాలా మంది. అరే ఓకే, అర్థమైంది ఇప్పుడు. అవన్నీ ఎందుకులే, కొన్ని విషయాలు అక్కడే ఉంచుదాం. ఆఫ్ ద ప్లేయింగ్ 11 ఫస్ట్ టెస్ట్ వదిలేసి ప్లేయింగ్ 11 ఆన్ ఓవరాల్. రోహిత్ శర్మ, జైస్వాల్ ఫర్ షూర్. శుభ్మన్ గిల్, కోహ్లీ. ఫస్ట్ టెస్ట్ లేరు కదా, ఫస్ట్ టెస్ట్ కి రోహిత్ శర్మ లేడు కదా. అరే బాబు, ఫస్ట్ టెస్ట్ అని అనట్లే, ఆన్ హోల్ సిరీస్. రోహిత్ శర్మ, జైస్వాల్, శుభ్మన్ గిల్ ఆర్ దేవదత్ పడిక్కల్ / whoever is fit, విరాట్ కోహ్లీ. గిల్లేలే ఇంకా. ఓకే, గిల్ దాటితే రిషబ్ పంట్. ఐ థింక్ నేను ఏమనుకుంటున్నా అంటే నితీష్ రెడ్డి
ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ ఏం ప్రూవ్ చేసుకోలేకపోతే దిల్ పుట్ హిమ్ అసైడ్. డూ యూ థింక్ ఫస్ట్ టెస్ట్ లో సర్ఫరాజ్ ఇంక్లూడ్ చేస్తారా? I do No. not want Sarfaraz in the whole series only. To be I also honest. don't want Sarfaraz in the whole series. to be సర్ఫరాజ్ honest. దొరికిపోతాడు. ఆ టెక్నిక్ కి అందరు ఏమనుకుంటున్నారంటే వాడు ఆడే టెక్నిక్ కి అక్కడ దొరకడు, ఇంకా ఉల్టా 2-3 సిక్స్లు కొడతాడు అనుకుంటున్నారు, కానీ వాడు దొరికిపోతాడు. లాటరల్ Exactly. బౌన్స్ అది వాడి హైట్ కి వాడి క్రాస్ బ్యాట్ టెక్నిక్ కి దొరికిపోవడం తప్ప ఏం లేదు. టాప్ ఎడ్జ్లు పట్టుకొని క్యాచ్లు వెనకాల వికెట్ కీపర్ కి ఇస్తాడు. అవి చిన్న బౌండరీలు కావు, అవన్నీ పెద్ద పెద్ద బౌండరీలు. అవి చాలా All పెద్ద long వాడి boundary. boundaries. టెక్నిక్ కి దొరకపోతాడు. సర్ఫరాజ్ కొట్టే షాట్స్ Is there కి any స్క్వేర్ లోనే counter? ఉంటాయి. Tell me. నాకైతే వాడి టెక్నిక్ I చూస్తే agree. ప్రతిసారి అది అనిపిస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ హీ హాస్ నో ఫిట్నెస్ టు హ్యాండిల్ దట్ 5 days ప్రెషర్ అని కూడా అనిపిస్తుంది నాకు. అండ్ ఫిట్నెస్ ఫీల్డింగ్ లో కూడా ఉండాలి. ఫిట్నెస్ కదా. అంటే వాడిని ఇప్పుడు కూర్చోబెట్టి వాడిని ఇప్పుడు ఆ స్పిన్ కోసం అని చెప్పి నువ్వు షార్ట్ లెగ్ లో ఇండియాలో కూర్చోవడము ఒక రకమైన స్ట్రెయిన్ అయితే, ఎంటైర్లీ Hmm. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ ఉంటుంది నీకు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా. షార్ట్ లెగ్ లో కూర్చునేటప్పుడు. కరెక్ట్. దాట్ ఈస్ ఈవెన్ మోర్ 100. అంటే ఇప్పుడు నువ్వు ఒంగవు, నువ్వు నీ బెంట్ ఎక్కువ ఉండదు, కానీ నీకు తగిలే దెబ్బలు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఆస్ట్రేలియాలో, గట్టిగా తగులుతాయి. చాలా గట్టిగా గట్టిగా తగులుతాయి. తగులుతాయి. అని అడిగితే చెప్తాడు దాని గురించి. ఈవెన్ So- ఈవెన్ వాంటెడ్లీ కూడా కొట్టచ్చు. వాంటెడ్ Exactly. కొడతారా తెలిసిందే. అయితే వాంటెడ్లీ కొడతారు వాళ్ళు. ఇఫ్ ఐ డోంట్ థింక్ వాడు రాడు. I agree with you అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే యాడింగ్ టు దట్ పాయింట్, ఆసీస్ ఎప్పుడు మైండ్ తో ఆడుకుంటారు ఫస్ట్. Exactly. Exactly. ఫస్ట్ 2 days అంతా మైండ్ లే. ఇప్పుడు 2013 లో సక్సెస్ అవడానికి అదే రీజన్. హీ వాస్ టఫ్, నేను కొట్టాలి అని ఫిక్స్ అయ్యిండు. ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ I want to add to your point. You have to, అంటే Kohli was mentally tough. Kohli, Rahane were both mentally tough. Even Pujara was mentally tough in 2018-19 and పంత్ వాస్ the 2020. పంత్ వాస్ Pant టఫ్. was tough. Pant was I'm surprised Pant being Ashwin was tough. at such a young Ashwin age was he was tough. tough. Ashwin was tough. అశ్విన్ అండ్ విహారీ were the two Both were tough. అశ్విన్ విహారీ. ఎగ్జాక్ట్లీ. అశ్విన్ కి పేరు పెట్టొద్దు, ఎందుకంటే హీస్ క్యాలిక్యులేటెడ్, మ్యాథమెటిక్స్ అన్ని తీసుకొస్తాడు అనమాట. Very calculated. 100% brain. No, but I'm surprised Pant being at such a young age at 20 and the 23-24 ఉంటాడు కదా పంటు. 25 నా ఏజ్ 27 ఇప్పుడు. 27 at such a young age అప్పుడు at ఇప్పుడు 2021 at the time he was 23 27 he was mentally tough అన్నమాట. That actually like got confidence ki like he can play like the long innings. And 20 to add to your point, నేను హర్ష భోగ్లే తో చూస్తుండే వాళ్ళ ఇంటర్వ్యూ. They were doing that Border Gavaskar opening అన్నమాట KO Sports తో. అప్పుడు హర్ష భోగ్లే రవి శాస్త్రి అంటుండే, the way Rishabh Pant came back in the test series against New Zealand from his accident, he'll play the same way and he's not lost his cricket. He still has the same passion and he's still scoring the runs at the same rate. అవును, కరెక్ట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు 21 సిరీస్ మాట్లాడతారు కానీ వెరీ ఫ్యూ ఆఫ్ యూ నో దట్ 2018 లో రిషబ్ పంత్ హస్ గాట్ 115 సిడ్నీ. Exactly. పింక్ టెస్ట్ లో సిడ్నీలో పింక్ బాల్ సిడ్నీ అడిలేడ్ కదా అన్న. పింక్ టెస్ట్ పింక్ టెస్ట్ ఓకే. దేర్ McGrath Foundation అది. McGrath Foundation McGrath ఓకే, Foundation. గాట్ ఇట్. మెగ్రా ఫౌండేషన్ ది పింక్ టెస్ట్ లో 150 ఉంది. సో 2018 అంటే 21-22 బేర్లీ. And second point, Ravi Shastri was telling the first two tests, Perth and Adelaide lo day and night test are very important. If we manage to win at least one of those two tests kada, series will be ours. అడిలా డే అండ్ నైట్. Adelaide day and night. Pink ball. Pink ball. పోయామో సంపోయా. అది చూడరండి. మీకైతే మంచిదన్న, మీకైతే 7:20 7:50 మార్నింగ్ టెస్ట్ మ్యాచ్, నాకైతే First test 3:20 పొద్దున్న. అది morning. కాదు అబ్బా. నాకు 3:20 పొద్దున్న మార్నింగ్. నేను అనుకునేది 2 o'clock. మనం చూడాలి, వాళ్ళు ఆడాలి. అదే కదా. అది అది కదా. అది చూడమంటున్నావు మమ్మల్ని. మనం చూడటం కాదు కదా ప్రాబ్లం, వాళ్ళ ఆడడం ప్రాబ్లం. చూడడం గురించి కాదు. నాకు మనం చూడడం ఉన్న కాదు, 5 matches లో ప్రాబ్లం కాదు. ఇప్పుడు అప్కమింగ్ 5 matches లో మనకున్న ఈ సిరీస్ లో ఉన్న 5 matches లో 4 విన్ అవ్వాలి, 1 డ్రా అవ్వాలి.
or else we should win Three- all for 5 3-2 matches. అయితే ఏమవుతుంది అన్న? 3-2 అయితే ఏమవుతుంది? నేను బీజీటీ అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అసలు మనం పోవద్దని అనుకుంటున్నాను నేను. అదే కదా. పోకపోతే పర్లేదు ఒకసారి బిల్డ్ చేసుకోండి ఇంకా ఫ్యూచర్ బెస్ట్ నన్ను అడిగితే 2025 లో దానికి వెళ్ళే కంటే 27 దానికి అదే కదా. లెట్ అదర్ టీమ్, సౌత్ ఆఫ్రికా హావ్ గుడ్ ఛాన్స్, శ్రీలంక హావ్ గుడ్ ఛాన్స్, సౌత్ ఆఫ్రికా శ్రీలంక ఉన్నాయి ఇంకా రేస్. ఆస్ట్రేలియా స్టిల్ హావ్ గుడ్ ఛాన్స్, ఇంగ్లాండ్ కూడా ఉంది. వాళ్ళు వెళ్తారు. సారీ, న్యూజిలాండ్ ఆల్సో ఉంది. బెటర్ వే టు ఈజ్ లైక్ 27 దానికి మనం జైస్వాల్, గిల్ ఇట్లాంటి బ్యాట్స్మెన్ కి, పంత్ వీళ్ళు స్టాల్వర్డ్స్ అయిపోయి టెస్ట్ లో వీళ్ళు మోర్ కన్సిస్టెంట్ గా రెగ్యులర్స్ అయిపోతే దట్ ఈస్ బెటర్. అప్పటికి మనం బౌలింగ్ అటాక్ కూడా కొంచెం డెవలప్ చేసుకొని ప్రాబ్లీ లక్ బాగుంటే రెడ్డి కూడా ఒక రెగ్యులర్ ఫీచర్ అవుతూ అట్లా ఉంటే బాగుంటది 27 టైంకి. కానీ 25కి మనం కష్టపడిపోయి ఇప్పుడు రిజల్ట్ తీసుకొచ్చి, ఇప్పుడు రిజల్ట్ 3-2 వచ్చినా కూడా సరిపోతుంది యాక్చువల్లీ, అంటే బేస్డ్ ఆన్ అదర్ రిజల్ట్స్. కానీ అట్లా మనం ఆర్సీబీ లాగా టేబుల్ వేసుకొని, ప్రిడిక్షన్ టేబుల్ వేసుకొని వద్దు, అయితే అవుతుంది. కానీ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ద టీమ్, వీ డిజర్వ్ అ ప్లేస్ దేర్. We don't deserve a place. Definitely we don't deserve a place. ఈడికెళ్ళి గెలిచిపోయినా కానీ ఆడదు. తెలిసిందే పాయింట్. నవ్వుతూనే దెబ్బలు తిన్న రజనీకాంత్ ఎమోషనల్ వీడియో. ఎత్తురు చిందువేళ పసిపాపలు అంటే నవ్వు చూడు. ఒక విషయము, డు వి హ్యావ్ అ బ్యాడ్ టీమ్ ఆర్ డు వి హ్యావ్ అ బ్యాడ్ మైండ్ సెట్ ఆర్ డు వి హ్యావ్ ద బ్యాడ్ టైమ్ రన్నింగ్? ఈ మూడిట్లో క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి మనకి. ఫర్ మీ we have bad form. ఎగ్జాక్ట్లీ, అది బ్యాడ్ ఫార్మ్ కెన్ కమ్ ఇన్ టు ద బ్యాడ్ టైం. మన టైం బ్యాడ్ ఉండడం. నౌ పాయింట్ నెంబర్ వన్ ఫర్ మీ, when you have a player like Ravindra Jadeja and Ashwin who saved you all through for a long time despite having so many collapses, or there are players like Virat Kohli and all who are fighters there. నా పాయింట్ ఏంటి అని అంటే, మనం ఓ సిరీస్ ఓడిపోయాం, సిరీస్ గెలిచాం. సి లెట్స్ బి వెరీ హానెస్ట్, టెస్ట్ క్రికెట్ చాలా మంది అంటుంది ఇట్ ఈస్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఛాంపియన్స్, ఇది టెస్ట్ ఛాంపియన్షిప్ అంటున్నారు, కానీ టెస్ట్ రివైవింగ్ బికాస్ ఆఫ్ టెస్ట్ ఛాంపియన్షిప్. చచ్చిపోతుంది దేని వల్ల టెస్ట్ క్రికెట్ అంటే? మైండ్ సెట్స్ వల్లనే చచ్చిపోతుంది, టు బి హానెస్ట్. ఆ మైండ్ సెట్ అనేది బయటికి రావాలి. 5 డే టెస్ట్లు అనేది మళ్ళీ రివైవ్ అవ్వాలి అంటే న్యూట్రల్ పిచ్లు లేకపోతే ఏదో ఆడడం అవన్నీ కాదు. ఫైటింగ్ స్పిరిట్ అనేది 5 days కి మనం నుంచొని ఉండాలి. అవుట్ ఆఫ్ ద బ్లూ బయటికి సిచ్యువేషన్స్ తీసుకురావాలి. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఇండియా ఆఫ్టర్ ద క్లాసిక్ 2002 కేమ్ అవుట్ ఆఫ్ ఏమంటారు మన ఏంటి ఫాలో ఆన్ నుంచి 400 ఎట్లా కొట్టు. ఎగ్జాక్ట్లీ, ఫైటింగ్ స్పిరిట్ అనేది పడిపోతుంది. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేద్దాం అనే ట్రయల్, అక్కడ నుంచి ప్రతి సిచ్యువేషన్ లో ఆపుకుందాం అనే మైండ్ సెట్ లేదు. విన్నింగ్ మైండ్ సెట్ లో ఓడిపోయినా పర్లేదు, గెలవడంలో గట్టికి ప్రయత్నిద్దాం ఇట్లా కాదు. ప్రతి క్షణం మన టార్గెట్ ఏంది, దాన్ని పట్టుకొని ఎట్లా వెళ్ళాలనేదే మేజర్ పాయింట్. టెస్ట్ క్రికెట్ ఈజ్ వెరీ మొమెంటరీ. ఆ మూమెంట్ లో నువ్వు చాలా స్ట్రాంగ్ ఉంటే అలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ అబౌట్ షీర్ పేషెన్స్. ఆ పేషెన్స్ లేకపోవడము, ఈ T20 మైండ్ సెట్ దట్ గంభీర్ ఇస్ గెటింగ్ అస్, ఈ అగ్రెసివ్ గా ఛాంపియన్స్ ట్రోఫీ, ఇది టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలని ఏదేదో చేయడంలో టెస్ట్ క్రికెట్ కావాల్సిన పేషెన్స్. యాక్చువల్ గా ఒక రకంగా ఆలోచిస్తే గంభీర్ వాజ్ నోన్ ఫర్ హిస్ పేషెన్స్ టెస్ట్ క్రికెట్ లో. ఆ పేషెన్స్ అనేది ఈ రోజు ఆ టీంకి ఇవ్వలేకపోతున్నాడు, యంగ్స్టర్స్ కి ఇవ్వలేకపోతున్నాడు అనేదే నా ప్రాబ్లం. సో ఐ వుడ్ గో విత్ మైండ్ సెట్ ఫస్ట్, ఫామ్ కన్నా. మైండ్ సెట్ వచ్చేస్తే ఫామ్ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఉండాలని అనుకుంటారు. లైక్ ఒకప్పుడు చూస్తే 600-700 చాలా ఉంటుండే. ఎవరికి ఉండాలనుకుంటే in Australia, just before Whiskey Anna speaks, in Australia even if you score 350-400 on the first day, you can defend. You can defend even if you score 350-400. 350-400 is a good score on any Australian pitch. You can defend it. I agree to like Michael Vaughan's statement in the morning. 350-400 is a good score. You can defend it, but you need your bowlers to you need your bowlers strength undali, opik you need to take 20 wickets in an innings to win a test match. I still remember the statement from Harsha Bhogle. 20 wickets in one innings in 2 innings will win you a test match. అదే 2 innings అదేంటి 2 సార్లు బ్యాటింగ్ నేను అనుకుంటున్నా. 2 innings అన్న విస్కీ అన్నది ఆడ పాయింట్ ఏదో
సో యా అభినవ్ చెప్పినట్టే కొంచెం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేద్దాం అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ వే ఇట్స్ గోయింగ్. ఫామ్ అనుకోండి, నేను ఫామ్ పోవడానికి రీజన్ కూడా ద అప్రోచ్ అండ్ ద ప్లానింగ్ వాట్ వీ హ్యాడ్ వాజ్ వెరీ బ్యాడ్ నేను అనేది, అండ్ ఇట్ హ్యాస్ బిన్ కంటిన్యూయింగ్ ద సేమ్. ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే 20 వికెట్స్ తీస్తే టెస్ట్ గెలుస్తాం, సెషన్ బై సెషన్ ప్లాన్ చేసుకుంటూ ఆడాలి, వీ హ్యావ్ టు విన్ మోర్ సెషన్స్ అనే టాపిక్ దగ్గర నుంచి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 3 సెషన్లు ఏమన్నా అయిపోయి లాస్ట్ సెషన్ 350 ఒకటి చేసి చేసి చాలు అనే అనే వేలో ఎక్కువ మ్యాచెస్ గెలుస్తున్నారు టీమ్స్. టీమ్స్ ఆర్ విన్నింగ్ మోర్ మ్యాచెస్ ఇన్ దట్ వే రీసెంట్లీ. అన్ఫార్చునేట్లీ 20 వికెట్స్ తీస్తే సరిపోతుంది, అది లేదు. సెషన్స్ గెలవాలి లేదు. లైక్ ఎన్ని 3 into 15 సెషన్స్ ఉంటాయి టెస్ట్. మోర్ సెషన్స్ యూ విన్, ద మోర్ లైక్లీ యూ ఆర్ టు విన్ ద టెస్ట్ మ్యాచ్. రోహిత్ విస్కీ అని మీరు చెప్పినట్టు అదే అప్రోచ్ లేదంటున్నాం కదా. మనం లాస్ట్ 2 times ఎందుకు గెలిచినాం అంటే వీ హ్యావ్ ప్లేయర్స్ లైక్ పుజారా, విహారీ, రహానే. దే యూస్ టు స్టే ఆన్ ద పిచెస్ ఫర్ లాంగ్ టైం. అక్కడికే వస్తున్నారు. అప్రోచ్ అది ఎందుకు లేదు, అది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే లెట్స్ జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళి డొమెస్టిక్ లో చూసుకుందాం. అలాంటి ప్లేయర్స్ ని మనం కంగ్రాచులేట్ చేస్తున్నావా, ఎంకరేజ్ చేస్తున్నావా? సో ఇప్పుడు మనం ఒక 6-7 మంది ఉన్నామా, మనం అందరం క్రికెటర్లే అనుకుందాం, రంజీలో ఆడుతున్నాం. నేనేలో 100 బాల్ 100 కొడతా, ఇంకోటి వచ్చి 100 బాల్ 150 కొడతాడు. అభినవ్ వెళ్ళి ప్రాపర్ గా లేదు నేను టెస్ట్ ఆడుకోవాలి, నేను 200 బాల్ 100 కొడతా అంటే అందరూ వచ్చి ఈ బ్రో 150 కొట్టి వీళ్ళు తీసుకొచ్చి ఏషియన్ టీంలు వెంటనే శ్రేయస్ అయ్యర్స్, యువర్ శుభ్మన్ గిల్స్, యువర్ రిషబ్ పంత్, వీరందరూ ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్ ప్లేయర్స్, దే ఆర్ గుడ్ ప్లేయర్స్. యూ నీడ్ టు హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్. వాడిని తెచ్చుకో, వీళ్ళు ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. మనం అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా పోయినాం రీసెంట్ గా. పుజారా వాళ్ళు లాంటి ప్రెషర్ ఉంది. వాడి లాంటి వాళ్ళకి తక్కువ ఉండాల్సిన దగ్గర వాడి పని చేసుకోమని చెప్పే దగ్గర వాడి దగ్గర ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఇప్పుడు ఇదే బ్యాటింగ్ ఆర్డర్ లో ఫస్ట్ వాడి పేరు వచ్చేస్తుంది. మనం తీసేయాలి అంటే ఫస్ట్ వాడే పేరు వస్తుంది ఆటోమేటిక్ గా. విరాట్ కోహ్లీ, పుజారా, రహానే, పంత్ వీళ్ళందరూ ఉంటారు. అరే వీళ్ళందరూ 50 కొట్టారు అంటే ఫస్ట్ పుజారాని తీసేయండి, కొట్టాడు. Just to add to your point, mixing caution and aggression is very important. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది పాయింట్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయట్లేదు. మనం తొందరగా డీవియేట్ అయిపోయినాం ఆ పాయింట్ నుండి. లైక్ పుజారా రహానే డిఫెన్సివ్ మోడ్, రిషబ్ పంత్ అగ్రెసివ్ మోడ్, విరాట్ కోహ్లీ కెన్ బి బోత్. ఈ పాయింట్ మెరిట్ ఆఫ్ ద బాల్. I would like to refer this to peak Australia, where Hayden aggressive unte Langer, Ponting, Steve defensive untaru. Malli kinda Gilchrist chesevaru. Then Gilchrist was aggressive again. Proper of both. నువ్వు సక్సెస్ఫుల్ టెస్ట్ టీమ్స్ ఏమైనా తీసుకుంటే అలాంటి ప్లేయర్స్ ఉంటారు అట్లీస్ట్. మన దగ్గర ఇప్పుడు అలాంటి ప్లేయర్స్ ఎప్పుడు సాలిడ్ ప్లేయర్స్ వీళ్ళెవరు అగ్రెసివ్ అన్నారు ఏమన్నారు, దే ఆర్ గుడ్ బ్యాట్స్మెన్. మనం ఫ్యాబ్ 4 తీసుకుంటే Sachin was merit of the ball, like how Kohli is. Lakshman solid player, like how Rahane was, whatever. Ganguly, వీళ్ళెవరు వెళ్ళి ఓవర్ ది టాప్ అగ్రెసివ్ ఆడేటోళ్ళు కాదు. ఒక సేవాగ్ ఒక ఓవర్ ది టాప్ వెళ్ళి నేను అగ్రెసివ్ ఉండి ఇంటెంట్ చూపించాడు నేను కొడతా అని చెప్పి. సో మనకి రిషబ్ పంత్ అట్లా ఉన్న రోజులు రహానే, పుజారా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, పంత్ వాడు పని చేసుకున్నాడు. ఫ్యూచర్ ఇప్పుడు మనకి ఎందుకు రావట్లేదు అంటే వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దమ్ ఈజ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం అలాంటి కైండ్ ఆఫ్ అభిమన్యు ఈశ్వరన్ ఈజ్ అ గై హూ కెన్ స్టే దేర్, ప్లే లాంగ్ ఇన్నింగ్స్, బట్ ఇట్ ఇస్ టూ లేట్ నౌ. 29 years చేంజ్డ్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఇదంతా మళ్ళీ T20 మళ్ళీ సపరేట్ టాపిక్ వెళ్ళిపోతుంది. T20 వల్ల వీళ్ళు మారిపోయినరు, దే వాంట్ టు గో టు IPL, సో వాళ్ళ గేమ్ కొంచెం ఫాస్ట్ గా మార్చుకున్న టాపిక్ వస్తుంది కానీ, బట్ వీ హావ్ నాట్ ఎంకరేజ్డ్ పీపుల్ who are willing to stay there, who are willing to play out. చాలా బేసిక్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఏంటి టెస్ట్ లో అంటే నలుగురు బౌలర్లు ఉంటారు ఏ టీం కైనా. నలుగురు బౌలర్లు ఒక ముగ్గురిని టైర్ అవుట్ చేసినాం అంటే వాళ్ళని అటాక్ చేసుకొని స్కోర్ కొట్టుకోవడం అనేది టెస్ట్ ఫామ్ లో బ్యూటీ. ప్రాపర్ టెస్ట్ క్రికెట్ అది. పుజారా టైర్ చేసిన పుజారానే రన్లు కొట్టుకునేటోడు, ఐదర్ పంత్ గట్టి తగులుకునేటోడు. బట్ ఎవరు లేరు ఇప్పుడు. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ బ్యాడ్ అగైన్, but the way it is right now, we might score 300, but it will happen in 50 overs, the best game, 50 or 70 overs at the max. So second part lo one biggest question I have is manam chusna oka last 10 కాదు ఒక 15 years లో బెస్ట్ కోచ్ ఎవరు అని అంటే కాంట్రవర్సీస్ ఉంటాయి కానీ I feel Ravi Shastri was successful.
బెస్ట్ అని చెప్పలేం కానీ సక్సెస్ఫుల్. హీ బాట్ అస్ ద రిజల్ట్స్. చాలా ట్రోల్స్ కూడా వేసారు, హీ వాజ్ లైక్ యునో మందు గురించి జోక్స్ వేయడం ఇట్లాంటివి Yeah. ఉన్నాయి, కానీ ఆన్ ఫీల్డ్ హీ వాజ్ ఇవన్నీ నీకు ఎందుకు, నీకు మ్యాచ్లు విన్ అవుతే చాలు కదా. ఎందుకంటే 2 బార్డర్ ఆస్కార్ ట్రోఫీలు వచ్చినాయి. అనిల్ కుంబ్లే వాజ్ దేర్ గానీ ఈ వాజ్ బీయింగ్ టూ స్ట్రిక్ట్ అండ్ ఆల్ అట్లా పోయింది, కానీ రవి శాస్త్రి బాట్ రిజల్ట్స్. సో రవి శాస్త్రి, గంభీర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీ? అంటే ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? I think 3 test matches, 2 series can. And what do you sum up Gambhir with Ravi Shastri? See, నా ఫీలింగ్ ఏంటి అని అంటే, పాయింట్ నెంబర్ 1, రవి శాస్త్రి అండ్ విరాట్ కోహ్లీ who was the person at that time was the captain మెటీరియల్. అంటే ధోని అప్పుడప్పుడు అక్కడక్కడ ఉన్నాడు, కానీ టెస్ట్ కి అయితే రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ, మెల్లమెల్లగా విరాట్ కోహ్లీ వాజ్ ఆల్సో విడింగ్. సో రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ జుగల్బందీలు ఏమైందంటే బోత్ ఆఫ్ దెమ్ వర్ ఆన్ ద సేమ్ పేజ్. Ravi Shastri is a very non-controversial guy. He is a very friendly person. He had very good relationships with everybody. He had a very friendly mindset. Ravi Shastri ఏం చేసేవాడంటే, he used to facilitate mindsets. He used to collaborate and facilitate mindsets. But under Ravi Shastri, the biggest spark also started. The Virat Kohli and Rohit Sharma spark also started around with Ravi Shastri. I'll Ravi tell you, Shastri- and ఇంకోటి, under Ravi Shastri అవర్ పేస్ వాల్యూ చాలా పెరిగింది మనకి. షమి అవును. గాని, ఉమేష్ యాదవ్ భరత్ అరుణ్, See, నేను ఒక భరత్ విషయం అరుణ్ చెప్పాను అండ్ మీకు. రవి శాస్త్రి మీకు చాలా ఒక విషయం చెప్తాను మీకు. రవి శాస్త్రి ఫెసిలిటేట్ చేశాడు అంతే ప్లాన్స్ కి. హీ ఫెసిలిటేటెడ్ ప్లాన్స్, హీ డింట్ క్రియేట్ ప్లాన్స్. ఫెసిలిటేట్ చేయడంలో ఏంటంటే బ్రిలియంట్ గా మనకి ఇప్పుడు యోయో టెస్ట్ రావాలి, ఇప్పుడు అలా అంటే యోయో టెస్ట్ కూడా చేయాలి. కానీ హూమ్ డు గివ్ ద క్రెడిట్ ఆఫ్ యోయో టెస్ట్ టు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. పేస్ బౌలర్స్ ఇవన్నీ కూడా నేను విరాట్ కోహ్లీకి వేస్తాను. ఎస్, 100%. ఈ బైండింగ్ అప్ ఇవన్నీ చేసింది విరాట్ కోహ్లీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అయితే నౌ మై సెకండ్ పాయింట్ ఇస్, గంభీర్ వచ్చేసరికి ఏంటంటే, నౌ ఐ డోంట్ సీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆర్ ఎనీబడి విత్ గంభీర్ ఇన్ ద సేమ్ పేజ్. గంభీర్ మైండ్ సెట్ తో వెళ్తున్నాడు, టీమ్ ఒక మైండ్ సెట్ లో ఉంది ప్రాబ్లీ అని అనిపిస్తుంది. సి ఫర్ మీ అన్ ఐడియల్ కోచెస్ హూ ఇస్ ఇన్ ద సేమ్ మైండ్ సెట్ ఆర్ హూ ఐదర్ ఫెసిలిటేట్స్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సిషన్ లో మై ఫేవరెట్ ఇస్ ఆల్వేస్ రాహుల్ ద్రావిడ్. Rahul Dravid was extremely unlucky, but he facilitated and was on the same page with the captain always. విరాట్ కోహ్లీతోనైనా సరే, రోహిత్ శర్మతోనైనా సరే, నువ్వు ఎవరిని తెచ్చినా కూడా he was on the same mindset with them. Probably he sat, he discussed the mindset. ఇక్కడ గంభీర్ డిస్కస్ చేయట్లేడనే నా ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్ డానియల్ విటోరీ, కమిన్స్ హిట్ అవ్వడం కూడా అదే రీజన్ అంటావా? Exactly. Any combination in the world, when they are on the same page, you have your plans executed. లేదా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లే ప్రాబ్లం అవుతుందంటే వెంటనే we bounce back. So Gambhir and especially Rohit might have different of opinions అని అనుకుందాము. Then do you think Gambhir and Shreyas had a good go? Yes. No. In my opinion, I think they had. I don't know what behind the scenes is, but I think See, they had. if they had the same thing, Shreyas Iyer would have been retained for KKR also. No. Could Okay. yeah. No. మరి they won కదా, they showed the They result won. కదా. They won. ఇప్పుడు ఒకటి నువ్వు ఒక్కరి మైండ్ సెట్ కి సరెండర్ అయిపోయి చేసేసినా కూడా అవుద్ది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఇస్ అ టిపికలీ డిఫరెంట్ మైండ్ సెట్. టు బి హానెస్ట్, ఫర్ మీ శ్రేయస్ అయ్యర్స్ captaincy resembles a lot from Rohit Sharma. He is a very Rohit Sharma kind of a captain. And Rohit Sharma's kind of captaincy is very, very, very normal అని అనమాట. స్టేజ్ బై స్టేజ్ వెళ్దాం. రోహిత్ శర్మాస్ captaincy, కోహ్లీస్ captaincy and ధోనీస్ captaincy are from the same point. స్టేజ్ బై స్టేజ్ వెళ్దాం. ఆ స్టేజ్ బై స్టేజ్ ప్రోగ్రెషన్ ఎలా తీసుకెళ్దాము, మధ్యలో ఇన్సర్ట్స్ కింద స్టీలెస్ ఎలా తెచ్చుకుందాం అనేది ఒకరొకరు క్యాప్టెన్సీ మధ్యలో డిఫరెన్స్. బట్ ఎవ్రీబడి ఈస్ వెరీ స్టేజ్ బై స్టేజ్. గౌతమ్ గంభీర్ ఇస్ అ టిపికల్ రిజల్ట్ ఓరియంటెడ్ క్యాప్టెన్ ఆర్ కోచ్. యాజ్ అ క్యాప్టెన్, టు బి హానెస్ట్, గౌతమ్ గంభీర్ వాజ్ ఆల్సో వెరీ స్టేజ్ బై స్టేజ్ గై. బట్ సమ్వేర్ అరౌండ్ ద కోచ్ ఇట్స్ T20 మైండ్ సెట్ ఏదో తెలియదు, కానీ ఇట్స్ అ వెరీ రిజల్ట్ ఓరియంటెడ్ థింగ్. రిజల్ట్ కి వచ్చేసరికి ఏమవుద్దంటే, మనం ప్రాసెస్ ని పట్టించుకోకుండా రిజల్ట్ మైండ్ లో పెట్టుకుని వెళ్ళడం వల్ల ప్రాసెస్ లో దెబ్బతింటాం. రోహిత్ శర్మ ఇస్ అ పర్సన్ హూ డజంట్ వాంట్ కాంట్రవర్సీస్ అరౌండ్ హిమ్. ఫస్ట్ రోకో కాంట్రవర్సీ అయింది, కానీ పర్సనలీ ఈజ్ అ వెరీ చిల్ అవుట్ గై. సో ఒకవేళ రిజల్ట్ అనంటే సరే వెళ్ళిపోదాం బై, అందరు రిజల్ట్ అనుకుంటున్నారు కదా అని వెళ్తాడు అంతే తప్ప, ఫర్ మీ ఇట్స్ అ వెరీ స్టేజ్ బై స్టేజ్ గై ఓన్లీ. ప్రోగ్రెసివ్ గా వెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళిద్దరికి. Okay, understood. I have So one question. Who will you play? ఒక్క నిమిషం ఆగండి, నేను ఏదో చదువుతున్నా. లేదు, టాపిక్ కంప్లీట్. శాస్త్రి sorry. వర్సెస్ గంభీర్. విశాల్ బ్రో, you want to add anything?
I want to add a lot, but I'll keep it short. But అసలు what was the credentials గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచ్ ఎందుకు అయ్యిండు అనేది మెయిన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ కేకేఆర్ మెంటర్, కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ వేరే మాట్లాడు. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకండి వెరీ 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 సక్సెస్ఫుల్ డొమెస్టిక్ కోచ్ చంద్రకాంత్ పండిత్. 2 డిఫరెంట్ రంజీ టీమ్స్ తో రంజీ కప్ గెలిచిన కోచ్ ఆయన. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ ముంబై ఐ గెస్ రంజీ గెలిచిన ఆయన. చంద్రకాంత్ పండిత్ బాంబే అన్న, హీస్ ఫేమస్ ఫర్ హిస్ బాంబే. ముంబై అండ్ మధ్యప్రదేశ్ రెండింటితో మధ్యప్రదేశ్ కి 20 years రెండింటికి చంద్రకాంత్ పండిత్ అండర్ హూమ్ పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ వెలిగింది అందరూ చంద్రకాంత్ పండిత్ కిందనే. వెరీ లాంగ్ లిస్ట్. అవేష్ ఖాన్, వెంకటేష్ అయ్యర్ వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ కి వెంకటేష్ చంద్రకాంత్ రింకు సింగ్ టీమ్ కి వచ్చిండు. టు బి ఆనెస్ట్ వాళ్ళు ఇండియన్ టీమ్ కి వచ్చిన టైంలో రజత్ పాటీదార్, వెంకటేష్ అయ్యర్ అండ్ యువర్ అవేష్ ఖాన్ మధ్యప్రదేశ్ కి ఆడుతున్నప్పుడు చంద్రకాంత్ పండిత్ వాజ్ హెడ్ కోచ్. ముంబైకి రహానేలు వీళ్ళందరూ ఆయన కింద ఆడిన వాళ్ళు వీళ్ళంతా. వెరీ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ ఆయన. కేకేఆర్ కి హెడ్ కోచ్ ఐపీఎల్ గెలిచినప్పుడు. గౌతమ్ గంభీర్ వాజ్ ఇన్ ద రోల్ ఆఫ్ మెంటర్. ఐ డోంట్ నో వాట్ దే డూ, వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్, వీ డోంట్ నో మచ్. మనం ఎక్కువ మాట్లాడలేము. రాహుల్ ద్రావిడ్ కి వచ్చిన ఒక రవిశాస్త్రి ఈజ్ అన్ ఎక్సెప్షన్, కీప్ హిమ్ aside. రాహుల్ ద్రావిడ్ ఆల్సో worked as an under-19 coach, worked as an India A coach, then came as an Indian team coach. He was very reluctant actually coach అవ్వడానికి. Still he did it for 2-3 years, 2 years or 3 years చేసిండు, మంచి చేసిండు. అన్ఫార్చునేట్లీ వరల్డ్ కప్స్ ఛాంపియన్షిప్ రాలేదు, బట్ సిరీస్ లోనే చాలా నీట్ గా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం కూడా సక్సెస్. మనకి ఇండియన్ టీమ్ వాజ్ సో స్ట్రాంగ్, మనకు వచ్చిన రిజల్ట్స్ మనం చాలా అండర్ ప్లే చేసేస్తాం. ఈ సిరీస్ గెలిచేసినా ఇది ఎక్స్పెక్టెడ్ అంటాం, కానీ అది ఇప్పుడు అది రాకపోతే తెలుస్తుంది మనకు బాధ. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టెడ్ సిరీస్ పర్ఫెక్ట్ అన్నాడు, పర్ఫెక్ట్ అసలు. అట్ ద సేమ్ టైం అదే అంటున్నా, గంభీర్ మెంటర్ చేసిండు ఒక ఐపీఎల్ టీమ్ ని. ఇండియన్ టీమ్ టెస్ట్ కోచ్ కి ఎట్లా అయిండు? వై? ఐఎమ్ నాట్ సేయింగ్ ఈస్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ హార్డ్ కదా. ఇప్పుడు అతను కూడా హీస్ అ వెరీ గుడ్ టెస్ట్ బ్యాట్స్మెన్. అగైన్ నేనేం తక్కువ చేయడానికి లేదు, మంచి టెస్ట్ బ్యాట్స్మెన్ ఆడిండు. 2 days ఆడి న్యూజిలాండ్ లో ఒక మ్యాచ్ డ్రా చేయగలిగిన బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్, 200 కొట్టి. బట్ ద సేమ్ టీమ్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది గ్యారంటీ లేదు. వెరీ గుడ్ ప్లేయర్ కెనాట్ బి అ వెరీ గుడ్ కోచ్. ఇట్ ఈస్ ప్రూవెన్ హిస్టారికలీ. బ్రైన్ లారా వచ్చి కోచింగ్ చేయగలుగుతాడా? లేదు. సచిన్ టెండూల్కర్ కోచ్ అవుతాడా? లేదు. వాళ్ళు మంచి ప్లేయర్స్, లెజెండ్స్. కోచింగ్ అనేది ట్రాన్సిషన్ అవ్వడం. రవిశాస్త్రి ఇస్ అ వెరీ గుడ్ కోచ్ ఇన్ దట్ సెన్స్, బికాస్ రవిశాస్త్రి అన్న ప్లేయర్స్ ఫ్రీగా నీకేమనిపిస్తుంది చేసేయి. నువ్వు అలాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాడు. అరే వీడు మనకి చేస్తాడు, వాడి న్యాచురల్ గేమ్ టీమ్ కి సెట్ అవుతుందా కాదా? సో విశాల్ బ్రో, జస్ట్ then why do you think Ponting became a good coach? I feel he's a good coach. ఎందుకంటే ఢిల్లీని ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళిండు 2 times. Why Ponting? అగైన్ టెస్ట్ అంటున్నా నేను, టెస్ట్లలో చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ T20 సక్సెస్ చూసుకుంటే మెంటర్ గా లక్నోకి అండ్ కేకేఆర్ కి రెండిట్లో ప్లే ఆఫ్స్ కి రావడం, కప్పు గెలవడం జరిగింది. రికీ పాంటింగ్ అగైన్ ఢిల్లీ టాప్ అయింది, కానీ అట్ ద సేమ్ టైం వేరే లీగ్స్ లో బాగానే చేస్తున్నాడు. ఆస్ట్రేలియాకి ఐ డోంట్ థింక్ హీ డిడ్ ఇట్. టెస్ట్ లకి ఏమన్నా లేదు. సో చేయొచ్చేమో, చేసి బాగా చేయొచ్చేమో, వి నెవర్ నో. యు కెనాట్ కంపేర్ పీపుల్ కంపేర్ చేయలేం. పాంటింగ్ వర్సెస్ శాస్త్రి వర్సెస్ గంభీర్. పాలసీస్ కంపేర్ చేయొచ్చు. లైక్ హౌ అన్నా సెడ్, పాలసీస్ కంపేర్ చేయొచ్చు. వాళ్ళ వర్క్ ఎట్లా చేస్తున్నారు, ద వే దే వర్క్ టెస్ట్ మ్యాచ్ లో చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను అందుకే న్యూజిలాండ్ సిరీస్ చాలా బాధపడ్డా. అసలు ఇలాంటి ఒక కోచ్ వచ్చిండు, వాడిని తక్కువ చేయలేం, కానీ T20 లో బాగా చేసిండు. ఇప్పుడు టెస్ట్ లో ఏం చేస్తాడో తెలియదు. ఏం చేసిండు? నో ప్లాన్. 370 ఓవర్స్ కొట్టేద్దాము, ఆల్అౌట్ అయిపోదాము. ఇంకా కొత్తగా రివ్యూ, మళ్ళీ ఆ సిరీస్ రివ్యూ వస్తుంది మళ్ళీ నా నోటి నుంచి మొత్తం. వద్దులే ఇంకా రివ్యూ రాదు, బూతులే వస్తాయి. అసలు లైన్అప్ కూడా లేదు ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ కి. So Shastri and Gambhir ki, it's not tactical, but it's the mindset or something. Yeah, I would agree. Coach ga surprisingly Ravi Shastri was very effective. 15 లో వచ్చిండు యాక్చువల్లీ ఫస్ట్ టైం. సో 15 లోనో 16 లోనో ఇమీడియట్ గా అప్పుడు వచ్చిండు. కుంబ్లే వచ్చి మళ్ళీ రవి శాస్త్రి వచ్చిండు. ఈవెన్ దెన్ ఆయన వచ్చిండు. అండ్ ఇంకోటి ఇట్స్ మై పర్సనల్ థియరీ, ఇంటర్నేషనల్ స్టేజ్ కి వచ్చినాక యూ డోంట్ నీడ్ కోచెస్, యూ నీడ్ లైక్ పీపుల్ మేనేజర్స్. పీపుల్ మ్యాన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ ఏజ్ కి వచ్చినాక నువ్వు విరాట్ కోహ్లీకి వెళ్ళి కవర్ డ్రైవ్ నేర్పియలేము, రోహిత్ శర్మకి పుల్ షాట్ నేర్పియలేడు కోచ్ వచ్చి. ఎగ్జాక్ట్లీ నేను అదే వింటున్నా. ఒకటి కరెక్షన్, ఐ రిమెంబర్ అనిల్ కుంబ్లే బీయింగ్ కోచ్ ఫర్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ఇన్ 2017. సో రవి శాస్త్రి 17 లో వచ్చిండు. 15 లో వచ్చి కట్ అయ్యి మళ్ళీ వచ్చాడు.
యా అవును. మధ్యలో కుంబ్లే వచ్చిండు, మళ్ళీ రవి శాస్త్రి ఇంకోటి, ఫుల్ టైం రికార్డ్ చేసి ఆహా, రవి శాస్త్రిది టీమ్ డైరెక్టర్ అనే పోర్ట్ఫోలియోలో వచ్చాడు. ఈ వాజ్ నాట్ ఈవెన్ ద కోచ్. ఫస్ట్ టీమ్ డైరెక్టర్ మెంటర్ పర్స్పెక్టివ్ గా మనం కోచ్ అనుకుంటున్నాం కానీ టీమ్ డైరెక్టర్ మీకు అనే దాన్ని వచ్చి వచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పిన దానికి 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు లక్ష్మణ్ T20 కోచ్ కి వెళ్ళిండు. ఐ డోంట్ థింక్ T20 హీ జస్ట్ వెంట్, నువ్వు ఏం చేయి ఇది చేయి అంతే. వాళ్ళకు జస్ట్ వాళ్ళకి ఆ స్టేజ్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అరే నువ్వు చేయగలుగుతావు, నీ దగ్గర ఈ స్కిల్ చూసి మేము తెచ్చుకున్నాం, అలాంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇన్స్టిల్ చేయడం. హీ వాజ్ అ మెంటర్. లక్ష్మణ్ వాజ్ IPL టీమ్ మెంటర్ టు వెన్ వి వన్ ద కప్. ఎస్ సో గంభీర్ మైట్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ ఫర్ KKR. అదే చేయొచ్చు. బట్ నేను కోచ్ చేయాలి, నేను టాక్టిక్స్ ఇవే కావాలి, మీరు ఇదే ఆడాలి. బ్యాస్ బాల్ ఆడితే మనం గ్యామ్ బాల్ ఆడతాం, గ్యాంబుల్ అవుతుంది. జేస్ బాల్ ఆడతాం. Gamble. సేమ్ థింగ్ ఏంటంటే జోసే మరినో అని ఫుట్బాల్ కోచ్, లెజెండరీ కోచ్ అన్నమాట. తెలుసు. వాడు చెప్తాడు ఒక సక్సెస్ఫుల్ కోచ్ అంటే ప్లేయర్ ని ఎట్లా ఆడాలో నేర్పేవాడు కాదు, ఎట్లా ఆడేటోని ఎక్కడ ఆడిపియాలి, ఎట్లా ఆడిపియాలి. Exactly. సో కమింగ్ టు యువర్ పాయింట్, హోసే మొరినో వాజ్ నాట్ అ ప్లేయర్ పర్సనలీ. He was a manager. He Yes, came in as a translator for Barcelona. ట్రాన్స్లేటర్ వచ్చిండు. ఆయన కోచ్ కాదు, ఏది కాదు. కోచ్ స్పానిష్ కోచ్, ప్లేయర్స్ ఇంగ్లీష్ అవి యూ గెట్ పీపుల్ ఫ్రమ్ పోర్చుగీస్, స్పానిష్, ఇంగ్లీష్ వేరియస్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి యాజ్ అ ట్రాన్స్లేటర్ వచ్చిండు హోసే మొరినో. దెన్ ఈ పిక్డ్ అప్ అండ్ స్లోగా అసిస్టెంట్ మేనేజర్ అయిపోయి 2004 లో పోర్టుతో కప్పు కొట్టిండు. He's So, one of ఆయన డిఫరెంట్ ఆయన రోల్. బట్ అదే అంటున్నా, just ఆయన ప్లేయర్ కాదు, జస్ట్ ప్లేయర్ ని నువ్వు అన్నట్టుగా నువ్వు ఇక్కడ ఆడు మెంటాలిటీ. అరే నువ్వు ఇట్లా విశాలన్న, చేయగలవు. just like Sir Alex Ferguson always said, Sir Alex Ferguson also was not a good player. He was a great manager. ఫ్యూచర్ we are going to see that future actually. నాకు అనిపిస్తుంది పర్సనల్ గా, బికాస్ మోర్ ఫ్రాంచైజ్ క్రికెట్ కమింగ్ అప్, వీ మైట్ నీడ్ మోర్ మేనేజర్స్. ప్లేయర్స్ మేనేజర్స్ అవ్వచ్చు ఫుట్బాల్ లో అయినట్టు, బికాస్ ఇట్ ఈస్ నాట్ రైట్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ టు ఆఫెన్. కోచ్ వచ్చి వాళ్ళకి ఆ టైంలో కోచింగ్ చేయడం. యూ నీడ్ బ్యాటింగ్ కోచెస్, బౌలింగ్ కోచెస్ టు వాళ్ళకి ఆ డ్రిల్స్ ఇప్పియడం, వాళ్ళకి డ్రిల్స్ ప్రాక్టీస్ చేయడానికి కోచ్లు కావాలి. కానీ నువ్వు ఇట్లా ఆడతలేవు, నీకు ఈ టెక్నిక్ రాంగ్ ఉంది, ఏం నేర్పిస్తారు ఆ ఏజ్ లో వాళ్ళకి? అప్పటికప్పుడు గవర్నమెంట్ కరెక్షన్ చేసుకోవడానికి ఇవాళ గ్యాప్ ఉంది బ్యాట్ ప్యాడ్ కి, రేపు వచ్చి ఇట్లా దగ్గరికి ఏం ఆడలేరు ఎవరు. ఒక 1 సిరీస్ అయినా పడుతుంది. కెన్ వి కాల్ దెమ్ మెంటర్స్? ఇంకా Yes. I would say mentors, managers, you can call them managers, directors, team directors, like what Ravi Shastri did. అంటే మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఇట్ విల్ బి ఫన్. ఇప్పుడు సిఎస్కే కోచ్ ఫ్లెమింగ్ ధోని కింద ఆడినోడు, ఆడు వెళ్ళి ఇప్పుడు ధోనికి ఇప్పుడు వెళ్ళి ఇట్లా ఆడు అని చెప్పడం, ఇట్స్ అ ఫన్నీ థింగ్. జస్ట్ ఒక గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేసిర్రు. గౌతమ్ గంభీర్ వచ్చి రోహిత్ శర్మకి అదే కదా. ఇంకో విషయము, విరాట్ కోహ్లీ, అన్నయ్య గంభీర్ ఫీల్డ్ మీద కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు. అది నేను అన్నయ్య పాయింట్ కి యాడ్ చేసే ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు యూ కెనాట్ గో టీచ్ విరాట్ కోహ్లీ a cover drive and రోహిత్ శర్మ పుల్ షాట్, బట్ యూ కెన్ టెల్ దెమ్ త్రూ ద పాలసీ, అరే నువ్వు ఇక్కడ అనవసరంగా కవర్ డ్రైవ్ ఆడుతున్నావురా, నీకు అవసరం లేదు, ఇక్కడ అనవసరంగా హుక్ చేస్తున్నావు, you can have those అవసరం discussions. లేదు. ఇది చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, Yeah, అదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. రవి శాస్త్రి అదే చెప్తాడు కదా, రిషబ్ Exactly. పంత్ కి నువ్వు షార్ట్ కౌట్ అవుతున్నావు, రివర్స్ ఎందుకు ఆడట్లేదు? అది జస్ట్ లైక్ కీపింగ్ దట్ ఆ చెవులో చెప్పేయడం. ఇప్పుడు నువ్వు నేతన్ లైన్ కి అగేన్స్ట్ ద స్పిన్, అగేన్స్ట్ టర్న్ కొడుతున్నావు ఆ స్వీప్ షాట్, విత్ ద టర్న్ రివర్స్ కొట్టని చెప్పిండు వాడు అదే కొట్టేసిండు. అంతే. వాడు కొంచెం మరీ ఎక్కువ చేస్తాడు కానీ అంటే ఇప్పుడు చూసినామంటే కాల్చడమంలో పంత్ ఫేమస్, అవన్నీ వేరే విషయం. సో మనోడు ఐ లైక్ దట్ పాయింట్. ఆ డిస్కషన్స్ ఉండాలి. ఇప్పుడు సచిన్ లాంటి లెజెండరీ బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ రన్స్ కొట్టకుండా 240 రన్స్ కొట్టిన ఇన్నింగ్స్ ఉన్నాయి మనకి. ద ఫేమస్ నో ఆఫ్ సైడ్ నో కవర్ డ్రైవ్ ఇన్నింగ్స్. అక్కడ కోచ్ సచిన్ కి నీకు కవర్ డ్రైవ్ రాదని చెప్పడు కదా. దే ఆర్ టార్గెటింగ్ యూ దేర్. వాళ్ళు నిన్ను అవుట్ సైడ్ ఆఫ్ టార్గెట్ చేస్తున్నారు, మనం అది వద్దు, ఆ షాట్ అవాయిడ్ చేద్దాం. ఇట్లాంటి చిన్న చిన్న డిస్కషన్స్. అరే మనం ఈ సెషన్ ను గ్రైండ్ చేద్దాం, ఈ సెషన్ మనం ఆపుకుందాం, వాళ్ళు మనం పర్టికులర్ గా టార్గెట్ చేస్తున్నారు. మిచెల్ శాంట్నర్ గాడు, అజాజ్ పటేల్ వచ్చిర్రు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు వచ్చిర్రు. లెఫ్ట్ హ్యాండర్స్ మీరు ఎక్కువ స్ట్రైక్ తీసుకోండి, మీరు వాళ్ళని ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు, మీరు అటాక్ చేసేయండి, రైట్ హ్యాండర్ డిఫెండ్ చేసుకుంటారు. వద్దు, కరెక్ట్. అది ఇదే టాక్టిక్స్. ఈ టాక్టిక్స్ ఇప్పుడు బేసికల్ గా ఆడే వాళ్ళకి ఆ మూమెంట్ లో నువ్వు ఎంత తోపుతురమైనా సరే, వెన్ యూఆర్ ప్లేయింగ్ దేర్ నీకు బ్రెయిన్ ఫాగ్ అనను కానీ యూఆర్ టూ టైర్డ్ అబౌట్ థింకింగ్ అబౌట్ ద బాల్. టాక్టికల్ గా ఎట్లా ప్లాన్ చేయాలనేది ఒక్కొక్కసారి యూ నీడ్ అ ఫీడింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందుకే వాట్ వీ డూ ఇస్ వీ కీప్ ఎన్ అనలిస్ట్, వీడి ఇట్లా వస్తాడు, వీడి దగ్గర నుంచి ఇట్లా వెళ్తాడు, స్ట్రాటజీ వెళ్తాడు, కోచ్ వచ్చి ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించి అక్కడ అరే వీడు ఇలా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది, మనం పని చేద్దాం. ఇప్పుడు అన్నీ అన్నట్టే
లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ మెయింటైన్ చేసి లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చే నువ్వు స్ట్రైక్ ఆఫ్ స్పిన్నర్ ఇది లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ వేసేటప్పుడు మనోళ్ళు అట్లా కాదు. నేను కొట్టడానికి ట్రై చేస్తా, లేకపోతే నేను ఒక కోతి డిఫెండ్ ఇవ్వడానికి ట్రై చేస్తా, విచ్ డజంట్ హ్యాపెన్. T20లో చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లెఫ్ట్ హ్యాండ్ టార్గెట్ చేయాలి. టెస్ట్ లో కూడా మనం అదే చేసి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వస్తే నేను వాడిని రన్లు కొడతా, వీడేం చేస్తాడు వికెట్ ఇచ్చేస్తా ఇటు పక్క. టెల్లింగ్ దెమ్ వెన్ టు డిఫెండ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే స్పిన్నర్ ని డిఫెండ్ చేయడం అనేది కరెక్ట్ డిఫెండ్ చేయాలి, లేకపోతే వికెట్ ఇచ్చిపోతావు. పేసర్ ని కరెక్ట్ హిట్టింగ్ కొట్టకపోతే నువ్వు పోతావు. ఆ పాలసీ మేకింగ్ కొన్నిసార్లు నీకు ఈజీ బాల్ వచ్చినా కూడా వదిలేయాలరా అని చెప్పగలిగే స్టామినా కోచ్ కు ఉండాలి. అందుకే ఫెసిలిటీ ఉండాలి. అభినవన్న, you can leave good balls, but you have to hit bad balls. That is the basic philosophy. We were hitting every ball. Exactly. We are hitting every ball and getting out. ఇంకోటి, know when to hit the good ball, know when to hit the bad ball. ఇది కూడా exactly. క్రికెట్ అదే కదా, టైర్ చేసి కొట్టడము, గుడ్ బాల్స్ ఆపుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం, బేసిక్ క్రికెట్ అది. టెస్ట్ లో అదేంటారా మళ్ళీ అన్నాడికే వస్తాయి. అలా చేస్తున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయలేదు, అట్లా చేయమని మనం అడగాలి. Just viewers from the game. Somewhere they are destroying our fundamentals అంటారు. మనం ఆ బేసిక్స్ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు మనం our philosophy is see ball, hit ball. Basically, that is what we are doing. ఇంకోటి కొంచెం టూ మచ్ టెక్నికల్ డిస్కషన్ అయిపోయింది. లెట్స్ కొంచెం చిల్ మూమెంట్ కి వెళ్ళిపోదాము. విల్ గో ద ప్రెడిక్షన్స్. సో ఫస్ట్ థింగ్ ఈస్ సిరీస్ ప్రెడిక్షన్. సెకండ్ వన్ హైయెస్ట్ రన్ స్కోరర్, హైయెస్ట్ వికెట్ టేకర్. చెప్పాలంటే కొంచెం ఎదోలో ఉంది, బట్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఏ టీం నుండి అయినా సెలెక్ట్ చేసుకోండి, అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఆల్సో. అభినవ్, స్టార్టింగ్ విత్ యూ. సిరీస్ ప్రిడిక్షన్. ఇండియా విల్ విన్ ఇట్ 3-1. 3-1 3-1 or 3-0 or 2-0 అట్లా. నా ఫీలింగ్, నాకు కావాల్సింది కూడా అవుతుంది అనిపిస్తుంది. మ్యాచెస్ డ్రా చేయడం బెటర్, కానీ ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు. మనం గెలవాలి, ఆస్ట్రేలియా గెలవకూడదు, మ్యాచ్ డ్రా అవ్వాలి. సో 3-0 3-1 అట్లా. 3-1 3-1. హైయెస్ట్ రన్ స్కోరర్ కన్ఫ్యూజ్ బిట్వీన్ శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్. శుభ్మన్ గిల్ ఇస్తున్నాం. శుభ్మన్ గిల్. వికెట్ టేకర్ బుమ్రాకి ఇచ్చేస్తాను. ఐ వాంట్ టు గో విత్ అశ్విన్ అన్న, బట్ ఐ విల్ గివ్ ఇట్ టు బుమ్రా. ఓకే. రిత్విక్, సిరీస్ ప్రిడిక్షన్. 3-2 India. Highest, అంటే I'll tell from both teams, highest run scorer. చెప్పచ్చా అన్న అట్లా? చెప్పు పర్లేదు, నో ప్రాబ్లం. హైయెస్ట్ రన్ స్కోరర్ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్. ఓకే, ప్రాపర్ టెక్స్ట్ బుక్ వెళ్తున్నావు. వికెట్ టేకర్ ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా నుంచి ఈదర్ మిచెల్ స్టార్క్ ఆర్ జాష్ హేజల్వుడ్. ఓకే. రోహిత్, సిరీస్ ప్రిడిక్షన్. సిరీస్ 2-1 ఇండియా విల్ విన్. 2-1 రెండు మ్యాచ్లు డ్రా అయితే. హైయెస్ట్ రన్స్ మానస్ లబుషాన్, శుభ్మన్ గిల్. వికెట్స్ అశ్విన్. ఓకే, పర్ఫెక్ట్. సుశాంత్, ప్రిడిక్షన్స్. సిరీస్ విన్ 3-1 వస్తుంది. ఇండియా వస్తుందా? ఇండియా 3 and 1 for ఆస్ట్రేలియా. ఓకే. And 1 would be డ్రా. హైయెస్ట్ రన్స్ వచ్చేసరికి ఐ గో విత్ విరాట్ కోహ్లీ. అటుపక్క వచ్చేసరికి లబుషాన్ అనుకుంటున్నా. వికెట్స్ వచ్చేసరికి జాష్ హేజల్వుడ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. పర్ఫెక్ట్. స్నేహిత్, సిరీస్ డ్రా అనిపిస్తుంది. ఇది ఏంట్రా చెప్పు. సిరీస్ డ్రా అనిపిస్తుంది అంటున్నా. 0-0 అంటున్నాడు. డ్రా అంటే ఆల్ మ్యాచెస్ డ్రా అంటున్నాడు. 2-2. ఓకే. హైయెస్ట్ రన్స్ విరాట్ కోహ్లీ ఇండియా నుంచి. ఆస్ట్రేలియా నుంచి మార్నస్ లబుషాన్. ఓకే. బౌలింగ్ లో అంటే కమిన్స్ ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి బుమ్రా. నో హోప్స్. ఓకే. విశాల్. కంప్లీట్ బ్లాంక్, నాకు అసలు ఏ ప్రిడిక్షన్ లేదు ఈసారి. జస్ట్ చీకట్లో రాలేద్దాం. అందరూ ఇండియా అంటున్నారు కదా, నేను ఆస్ట్రేలియా పేరు చెప్తా దిష్టి తగలకుండా. 3-2 ఆస్ట్రేలియా 3-2 సిరీస్. ఓకే. ఇది తర్వాత అందరం ఒకటే చెప్తే ఎట్లా కష్టం. 3-2 ఆస్ట్రేలియా, ప్రాబ్లీ క్లోజ్. ఎవరు గెలిచినా 3-2 గెలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హానెస్ట్ థింకింగ్ 3-2. ఓకే. ఇండియా గెలుస్తాయేమో కానీ ఆస్ట్రేలియా అందాం జస్ట్ ఇన్ కేస్.
Leading run scorer from India, I think it might be Shubman Gill, probably Rishabh Pant కూడా అనిపిస్తుంది ఇక్కడ కార్నర్ లో, పంత్ ఆర్ గిల్, బట్ ఐ జస్ట్ చెక్ విత్ గిల్, టాప్ ఆర్డర్ లో వస్తాడు కాబట్టి మోర్ ఛాన్సెస్. యాక్చువల్లీ ఆస్ట్రేలియా సైడ్ నుంచి ట్రావెస్ హెడ్ అనిపిస్తుంది లీడింగ్ రన్ స్కోరర్. అండ్ లీడింగ్ వికెట్ టేకర్ ఐ గెస్ ఇట్ మైట్ బి అక్కడ సైడ్ నుంచి జాష్ హేజల్వుడ్ కాదు, నేతన్ లైన్ ఉంటాడు అక్కడ సైడ్ నుంచి. అండ్ ఇక్కడ సైడ్ నుంచి ఓకే అందరు బుమ్రా అనేసారు, ఐ స్టిక్ విత్ సిరాజ్. ఓకే, జస్ట్ ఫర్ నువ్వు నాది సిరీస్ ఏమో 2-2. ఐ ఫీల్ ఇట్స్ డ్రా. మోర్ రన్స్ వచ్చేసి వాషింగ్టన్. వాషింగ్టన్ సుందరా 24 crores. 24 crores లేదంతా. ఇదే కొన్నప్పుడు 24 పెట్టి లోపల అదే రన్ అవుతున్నట్టుంది. మోస్ట్ రన్స్ రిషబ్ పంత్. అక్కడ సైడ్ మోస్ట్ రన్స్ కవాజా ఆర్ హెడ్ అనుకుంటున్నా, బట్ హెడ్ ఐ విల్ సే. అండ్ కవాజా ఏం చూస్తాడు భయం అవుతుంది, వద్దులే ఇప్పుడు ఎందుకు. అండ్ వికెట్స్ వచ్చేసి అక్కడ ప్యాట్ కమిన్స్, మన దగ్గర బుమ్రానే అనుకుంటున్నా. నాకు ఐ సమ్హౌ ఫీల్ ఇది నితీష్ రెడ్డికి చెప్పినా, బట్ ఇది కూడా విరాట్ కోహ్లీ కూడా చెప్తున్నా, ఇట్ విల్ బి 100 or 0. బైనరీయా అంతే, 0 or 1 అంతే. సంజయ్ శాంసన్ ఫిలాసఫీ 0 or 1 అట్లా కాదు. విరాట్ కోహ్లీ 30s 40s 50s అట్లా ఉండవు. ఆడితే మంచిగా ఆడతాడు లేదా డొల్లా. అదే ఇడియట్ మూవీలో అంటాడు కదా కోడా శ్రీనివాస్, ఐ పర్సనలీ డౌట్ బాగా ఉంటాడు గుండు సున్నాలు తెచ్చుకుంటాడు. నితీష్ రెడ్డి మంచి సిరీస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. Sorry? నితీష్ రెడ్డి మైట్ హ్యావ్ వెరీ గుడ్ సిరీస్ బికాస్ హీఈస్ గోయింగ్ టు డెబ్యూ ఫర్ షూర్. ఎవరు? నితీష్ రెడ్డి. అండ్ మనం యాక్చువల్లీ మనం అందరి పేర్లు చెప్పుకుంటున్నాం, సుందర్, అశ్విన్ ఇందాక, కానీ కుదరలేదు చెప్పడానికి. బట్ ఒక సిడ్నీ తప్ప నాకు తెలిసి ఇద్దరు 2 స్పిన్నర్లు ఆడరు మనలో ఎక్కడ. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ బెంచే. అశ్విన్ ఆర్ జడేజా, సుందర్ ముగ్గురు ఉన్నారు అక్కడ. బట్ ఐ గెస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గై హూ ఇస్ గోయింగ్ టు ప్లే అవుట్ ఆఫ్ దెమ్. ఓకే, సుందర్ కూడా రైట్ ఆర్మే కదా. సుందర్ అశ్విన్ లో ఇద్దరు ఒకరు వస్తారు, జడేజా వస్తారు. దట్ వాజ్ అ కాంబినేషన్ లాస్ట్ టైం మనం ఆడిన కాంబినేషన్. దట్ వాజ్ లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్. సిడ్నీలో మాత్రం స్పిన్ కి అసిస్ట్ చేస్తుంది అన్నప్పుడు we went with Kuldeep Yadav as well. Adelaide కూడా వెళ్తదన్న కొంచెం స్పిన్ అసిస్ట్ yeah, kind of Adelaide also. Yeah, Adelaide కూడా ఉంటుంది. 5 tests కదా ఈసారి. సో yeah, we are covering all the grounds. Mostly actually ఏదో ఒకటే ఉంటది 4 టెస్ట్లు ఆడుతున్నప్పుడు. We are covering all the 5 grounds this time. So yeah, both of them. So it is okay. And Kuldeep Yadav కూడా జాయిన్ అయిపోతున్నారు సెకండ్ టెస్ట్ కల్లా. So we might go with a leggy in Australian conditions. స్పిన్ అసిస్ట్ చేసినప్పుడు which is better. కుల్దీప్ యాదవ్ లేడు, సెకండ్ టెస్ట్ కల్లా వస్తాడు మోస్ట్లీ, ఎక్స్పెక్టింగ్ హిమ్ టు కమ్. ఇప్పుడు లేడు. అయితే నాకు ఒక చిన్న యాడ్ ఆన్ పాయింట్. We have all not spoken about Yashasvi Jaiswal, but let me tell you very honestly, if this is going to be his biggest test, Yashasvi Jaiswal for me, I won't say clutch batsman, clutch, accelerator, break, ABCD చెప్పాను కానీ I can tell you one thing. Difference between us winning and losing for sure for me will be Yashasvi Jaiswal more than anybody else. It will be Yashasvi Jaiswal because Yashasvi Jaiswal has the potential to face everybody in Australia and he can play his natural game. Natural game అంటే పోయి ఎగరేస్తూ అన్నడము లేకపోతే డిఫెన్స్ ఆడడం కాదు, వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడగలుగుతాడు. నాట్ గివ్ అవే వాడు కొంచెం హానెస్ట్ గా ఆడే క్యాండిడేట్ అయ్యాడు. నా ఫీలింగ్ ఏంటంటే ఈ వాడికి నిజమైన టెస్ట్ ఎక్కడ వస్తుంది అని అంటే దోస్ లాంగ్ బౌండరీస్. He'll have to play a lot of timing oriented shots and personally I believe he has a lot of timing in him. Very good timing batsman. నాకు Shubman Gill లో ఇంకా why I came with Shubman Gill also is Shubman Gill is also a fantastic timer of the ball. మిగతా వాళ్ళు కొంచెం ఎనర్జీతో కొట్టే వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఎనర్జీ షాట్స్ ఎక్కువ, కానీ వీళ్ళందరూ టైమింగ్ తో ఆడేవాళ్ళు. అండ్ ఆస్ట్రేలియా ఇస్ ఆల్ అబౌట్ టైమింగ్. ఫర్ మీ జైస్వాల్ ఇస్ ద మేక్ అండ్ బ్రేక్. హీ ఇస్ ఫర్ మీ ద ప్లేయర్ టు వాచ్ అవుట్. Hopefully very excited. I'm very excited. I'm very excited about how Jaiswal finds himself. కొంచెం కాదు, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నేను యాక్చువల్లీ అగ్రీ చేస్తా అభినవ్ చెప్పిన దానికి. వాట్ ఐమ్ సీయింగ్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ వెరీ స్కేరీ, బట్ అదొకటే బాధ. The practice I'm also very scared because అంటే and వాడి people are getting injured. tendency to flash outside of వాడు గల్లీలో దొరికే క్యాండిడేట్ వాడు అన్ఫార్చునేట్లీ. అంటే గల్లీలో
వెరీ గుడ్. వాడే అన్న మారుస్తుంది. అన్న వాడి గల్లీలో పోయే టెండెన్సీ ఒక్క అడ్వాంటేజ్ ఉందన్న వాడికి. వాడు ఎంత గల్లీ మీద ఫ్లాష్ చేస్తాడో అంత అవుట్ సైడ్ బాల్ ఆఫ్ కూడా వదిలేస్తాడు. సో దేర్ ఇస్ దిస్ ఛాన్స్. సో అయితే నా ఫీలింగ్ ఏంటంటే హీ మైట్ ఆఫ్ పిక్డ్ అప్ దిస్ సెమీ ఉప్పర్ కట్ షాట్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ద బాల్స్ దట్ ఈస్ ప్రాక్టీసింగ్ ఆ సెమీ ఉప్పర్ కట్ షాట్ ప్లాన్ చేసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను నేను. వేరే ఒక పాయింట్ తర్వాత కవర్ చేసుకునేలాగా ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను నేను. అందుకే నేను you can't have a better coach than Gambhir to say about outside off. What are the candidate? విరాట్ కోహ్లీ అదే క్యాండిడేట్ అన్న. లెఫ్ట్ హ్యాండర్ కోచ్ గంభీర్ గడ్ అదే అవుట్ సైడ్ ఆఫ్ బాల్ స్లాష్ స్లాష్ స్లాష్. ఈవెన్ విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ గెలుపుతాడు. విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ కూడా కాదు, విరాట్ కోహ్లీ 4th 5th స్టంప్ డైరెక్ట్ గా. వీడు అన్న పాయింట్ ఏంది అర్థం కావట్లేదు నీకు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆ బాల్ ని గెలుకుతాడు గంభీర్. దట్ ఈస్ హిస్ గేమ్ ప్లాన్. ఇట్లా కట్ చేస్తాడు, హీ కర్వ్స్ ద బాల్. విరాట్ కోహ్లీ గెలుకాడు, జస్ట్ హీ గివ్స్ ద బ్యాట్ వదిలేసి వెళ్తాడు. ఇక్కడ గెలుకుతాడు గంభీర్. గెలిపి హీస్ ఫేమస్ ఫర్ దట్, గెలకడం. ఆఫ్ సైడ్ అవుట్ స్టంప్ లో గెలకడం ఫేమస్, చాలా ఫేమస్ గౌతమ్ గంభీర్ దానికి. I know we know that. So I know on the field, off the field. I want to see Virat Kohli play one good innings in the whole 5-match test series where he's ఇన్నింగ్స్ ఆడితే మీరు ఎవరు చెప్పిన స్కోర్ లైన్ లో రావు, 4-1 3-2 రావు. వాడు కనీసం 4 గుడ్ ఇన్నింగ్స్ ఆడితే మనం 3-2 గెలుస్తాం. అంతే. నేను సమ్మప్ చేస్తాను. 10 innings ఉన్నాయి మొత్తము. 500 runs కొట్టాలి, 500 ప్లస్ లీస్ట్. అది సెన్సిబుల్. మనం ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్ ఇలా బిగ్ సిరీస్. అంటే నేను ఓడియా సిరీస్ చూస్తుండే పాకిస్తాన్ ది. హీస్ గాటన్ స్టార్ట్స్, హీల్ హావ్ ఎ గుడ్ సిరీస్ స్టీవ్ స్మిత్. అటు పక్క ఇప్పుడు ఇన్ని మాట్లాడినాం. నేను 3-2 చెప్పడానికి రీజన్ మాత్రం ఒకటే. అన్ఫార్చునేట్లీ నేను 3-2 చెప్పినా అన్న. అంటే ఆస్ట్రేలియా ప్రాబ్లం ఫర్ మీ ఇస్ ద సేమ్ అటాక్ వాట్ వీ హ్యావ్. అసలు రిథమ్ లో లేకపోవడం. మీరు అందరూ జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పడం బుమ్రా గొప్పతనం కాదు, మన మనం బాధపడాల్సిన విషయం. అది మనం సింపుల్ గా చాలా సింపుల్ చెస్, బేసిక్ చెస్ చెప్తే ఇక్కడ కవాజా వస్తాడు. ఆడి పేరు ఇంకా ఓపెనర్ ఏ బచ్చా గానీ నైట్ వాచ్మెన్ వాట్ ఎవర్ నైట్ వాచ్మెన్ అయినా పంపించుకోండి. నైట్ వాచ్మెన్ కవాజా, మిస్టర్ ఎక్స్, కవాజా, స్టీవ్ స్మిత్, లబుషేన్. దే ఆర్ వెరీ గుడ్ గైస్ హూ కెన్ లైక్ టైర్ అవుట్ చేసి ఓకే బుమ్రా ఆన్ హిస్ బెస్ట్ పాసిబుల్ డే ఇన్ ద సిరీస్ బుమ్రాకు ఉంటే ఆ నలుగురిని తీసేసి అనుకుందాం. అయిపోయినరా, అందరు బౌలర్ అందరు అలసిపోతారు. అప్పుడు హెడ్ గార్డ్ వస్తాడు బ్యాటింగ్. అది బాధ. సో బుమ్రాతో పాటు ఇంకొక బౌలర్ ఉండి వాడు వీళ్ళని చూసుకొని వాడిని హ్యాండిల్ చేయగలిగే బౌలర్ ఉంటేనే మనం గెలవచ్చు ఆ మ్యాచ్. లేకపోతే బుమ్రా వీళ్ళకి టైర్డ్ అయిపోయింది అనుకో. అండ్ బ్రో, ఆస్ట్రేలియాలో ఒక వీక్ లింక్ ఉంది. ఆ వీక్ లింక్ లేనందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. క్యామ్ గ్రీన్ ఆడు హెడ్, క్యామ్ గ్రీన్ వస్తాడు. క్యామ్ గ్రీన్ కెన్ ప్లే బిగ్ షాట్స్. సో క్యామ్ గ్రీన్ లేకపోవడం మనకి యాక్చువల్ అడ్వాంటేజ్ కైండ్ ఆఫ్ ఈ టైం. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియాలో వీక్ లింక్ వాడే. అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ అన్ని కవర్ ఆడే బచ్చాడు, కానీ వాడు లాస్ట్ సిరీస్ లో ఒక వీక్ లింక్ ఈసారి లేదు. అండ్ దట్ ప్లేయర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ రైట్ నౌ. లాస్ట్ సిరీస్ వాళ్ళ కీపర్ టింపేను నన్ను కొట్టలేదు పెద్దగా. ఈసారి అలెక్స్ కేరీ ఫామ్ లో ఉన్నాడు అక్కడ. అండ్ దీస్ గైస్ విల్ యాక్చువల్లీ కమ్ వెన్ అవర్ మెయిన్ బౌలర్ ఇస్ టైర్డ్. లెఫ్ట్ హ్యాండర్లు ఇద్దరు, హెడ్ అండ్ కేరీ. మనం ప్రాబబ్లీ ఒక స్పిన్నర్ తో వెళ్తే వాడు జడేజానే అయి ఉంటాడు. నువ్వు ఇదంతా చెప్తున్నట్లేదు, హారర్ సినిమా చూపిస్తున్నట్టుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినట్టు ఉంది. నేను చెప్తున్నా కదా, మైండ్ లో విశాల్ అన్న అనుకున్నది, విస్కీ అన్న అనుకున్నది, ప్రతిదీ నా మైండ్ లో అదే కొడుతుంది. మనం ఎందుకు జడేజాకి వెళ్తాము, జడేజాకి బ్యాట్ అని వెళ్తాం మనము. వాడేమో పోయి లెఫ్ట్ హామర్ లోకి వేస్తాడు, స్పిన్ అవ్వని ట్రాక్ మీద లెఫ్ట్ హామర్ మీద ఆర్మర్ బాల్ లోకి వెళ్తాడు, కొట్టించుకుంటాడు. నువ్వు మళ్ళీ ఇట్ మైట్ బి ద మోస్ట్ కామన్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్న ఒక ఫాస్ట్ బౌలర్ టైర్ అవ్వడం చాలా కామన్ థింగ్. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా మనం ఎందుకు భయపడతాం వాళ్ళ బౌలింగ్ అటాక్ అంటే, స్టార్క్ కాకపోతే కమిన్స్ కాకపోతే హేజల్వుడ్ వస్తుంది. సో ఇన్ టాండమ్ వస్తాడు. మనం లాస్ట్ సిరీస్ గెలవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ముగ్గురిని ఆపుకున్నాడు చాలా సేపు. అవును, వాళ్ళ ముగ్గురిని ఆపుకొని వాళ్ళని టైర్ అవుట్ చేసి సెషన్ 1 అండ్ సెషన్ 2 అయిపోయిన
సెషన్ 1 సెషన్ 2 టైర్ అవుట్ చేసి సెషన్ 3 లో పంత్ రన్లు కొట్టడం స్టార్ట్ చేసేటాడు Hmm. వాళ్ళని. సో దట్ వాస్ ద రీజన్ వి యాక్చువల్లీ వన్ లాస్ట్ టైం. సెషన్ 3 దాకా మనం అందరం ఆడతామా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ మన థర్డ్ సీమర్ ఉంటారు, థర్డ్ సీమర్ అసలు మెయిన్ And సిరాజ్ మర్చిపోయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికి థర్డ్ సీమర్. మనం Third seamer who- అంటే ఆకాశదీప్ అనుకుంటున్నాం. ఆకాశదీప్ I'm అసలు thinking- ఆస్ట్రేలియన్ పిక్చర్స్ వర్కౌట్ అవుతాడని అనుకోవట్లేదు. అసలు ఎందుకున్నాడు ప్రసిద్ధ్ ఆస్ట్రేలియా కృష్ణ, అనుకుంటున్నాను. ఇంకా ఇంకెవరు ఉన్నారు? I'm thinking Jasprit Bumrah, Prasidh Krishna, Akashdeep, Siraj. Mohammad Siraj, or you can play 4 seamers Perth లో. అన్న Perth లో you have to play 4 మనోళ్ళు seamers. నితీష్ కుమార్ రెడ్డి ఆడిపిస్తారు, దే ప్లే యాజ్ అ సీమర్. సతీష్ రెడ్డి ఆడతాడు Yes, 100%. నలుగురు ఫాస్ట్ ఆడతాడు, compulsory ఆడతాడు. ఆల్రెడీ No doubt in గోయింగ్. that. 4 seamers, one spinner చాలు. అది కాదు, లాస్ట్ టైమ్ నేను ఒక స్కోర్ కార్డ్ చదువుతా 2012 లో కూడా ఇందాక విశాల్ చెప్పిన సినారియో అయింది. లైక్ యునో మెయిన్ బౌలర్స్ డ్యూటీ వేసినాక తర్వాత వచ్చే ఈ రూకీ, అప్పటికి 2012 అది ఉమేష్ యాదవ్ వాజ్ రూకీ, ఇషాంత్ శర్మ, జైర్ ఎక్స్పర్ట్స్. ఏమైంది చెప్తా, ఫాల్ ఆఫ్ వికెట్స్ చెప్తా. ఆస్ట్రేలియా 37 కి 3. చెప్పు ఎన్ని ఓవర్స్ చెప్పు ఒకసారి, ఎన్ని ఓవర్స్ చెప్పది. ఎన్ని ఓవర్స్? ఆస్ట్రేలియా 37 for 3, 9 overs కి. ఓకే, సో మెయిన్ బౌలర్ స్పెల్స్ అయిపోయినాయి. 4 and 4, 5 ఆల్మోస్ట్ స్పెల్ అయిపోయినాయి వాళ్ళవి. మహా అయితే 6 ఓవర్స్ స్పెల్ వేస్తారు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్, సేవాగ్, కోహ్లీ వీళ్ళందరూ బౌలింగ్ చేశారు. మన గతిలో ఎన్ని చెప్తా, 8 overs 37 for 3, నెక్స్ట్ వికెట్ 325 for 4. దట్స్ మై ప్రాబ్లం, దట్స్ మై ఫియర్. నేను చెప్తున్నా, ఐ సా ద టెస్ట్ మ్యాచ్, నాకు 7 ఒకటి తక్కువ. నెక్స్ట్ వికెట్ 325 for 4. అప్పటికి రిక్కీ పాంటింగ్ ఆ తర్వాత వచ్చినాడు ఒకటాడు కి డిక్లేర్ చేస్తారు 160 overs దగ్గర. I remember that match. మైకెల్ క్లార్క్ స్కోర్డ్ 300. మైకెల్ క్లార్క్ ఎవరు? ఇందాక విశాల్ చెప్పిన రోల్, మిడిల్ ఆర్డర్, యాంకరింగ్ రోల్. టైర్డ్ బ్యాట్స్మెన్ టార్గెట్ చేసే రోల్, టైర్డ్ బౌలర్లను టార్గెట్ చేసే రోల్. నేను చెప్తా, అవుట్ అయింది ఎవరో చెప్తా. ఫస్ట్ వార్నర్, ఓకే. కోవన్ అని ఉండేటోడు, అంటే ఈ వీక్ లింక్ Ed Cowan. హెడ్ కవర్. షాన్ మార్ష్ పోయిండు. ఆడు వీక్ తర్వాత షాన్ మార్ష్ ఓకే వీళ్ళందరూ ప్రైమ్ వీక్ అప్పుడు లింక్. ప్రైమ్. తర్వాత ప్రైమ్ లోనే పెద్ద వీక్ లింక్ ఆడు. రిక్కీ పాంటింగ్ స్కోర్డ్ 134, క్లర్క్ స్కోర్డ్ 329 అండ్ మైక్ హస్కీ స్కోర్డ్ 150. నేను అదే అంటున్నా కదా, at that time it was 629 అన్న. Now ఇప్పుడు 350, 400 is a good score in Australian pitches. ఏంది నేను చూపించిన హారర్ సినిమాకి నువ్వు ప్రీక్వెల్ చెప్పినావు అంతే. అదే కదా. గుడ్ నైట్. నాకు నువ్వు అసలు చెప్తున్నా, వదిలేయండి, సిరీస్ వాడుకుంటాడు. నేను చెప్తాను 8th or 9th స్టాండర్డ్ మార్నింగ్ లేచి చూసిన టకటక్ 3 డెడికేషన్ అంటే టకటక్ 3 వికెట్స్ పడ్డాయి సెట్ అని చెప్పి పోయినా, స్కూల్ కి వెళ్ళిపోయినా. అది హాఫ్ డే ఉండే, వచ్చినా ఆడుతూనే ఉన్నాడు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసినా కొద్దిసేపు ఆడుతున్నాడు, మళ్ళీ నైట్ ఆడుతూనే ఉన్నాడు. బ్రో ఎంతసేపు ఆడుతావు బ్రో? 3 నేను రోజులు చెప్తున్నా కదన్నా గుండు తప్పు. అన్న గుండు తప్పు 350, 400 is a good score on Australian pitches. 400 కొడితే we'll win it. నువ్వు 400 మనం కొడితే స్కోర్ కాదు. చెప్పు. నా బాధ ఏంటంటే ఒక్కడే కొడతాడేమో నా భయం. అదే కదా ఇప్పుడు పాయింట్ అది. నువ్వు 350, 400 లో ఒక్కడు కొట్టడంలోనే ప్రాబ్లం. ఈ షోకి ఒకటే ట్యాగ్ లైన్ ఇస్తా, బుమ్రా ఇస్ నాట్ బౌలింగ్ 100 overs. Exactly. Guys, ఓన్లీ విల్ బై. ఆ మ్యాచ్ లో ఎవరెవరు ఎన్నెన్ని ఓవర్స్ చేసిరు చెప్తా. జహీర్ ఖాన్ 31 overs. ఇప్పుడు టీం మొత్తం ఉమేష్ యాదవ్ 24 overs, ఇషాంత్ శర్మ 33 overs. ఓకే డన్. తర్వాత సేవాగ్ బాల్డ్ 23 overs. విరాట్ కోహ్లీ బాల్ 8 overs అండ్ హైయెస్ట్ వేసింది అశ్విన్ 157. సారీ 44 overs 157 runs ఇచ్చిండు. అంటే మీకు అర్థమవుతుంది అక్కడ టోటల్ 160 overs ఆడిరు వాళ్ళు 160 ఓవర్ల. అండ్ మోస్ట్ లైక్లీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్న ఫీల్ అవ్వరు, కానీ మన బౌలర్లను టైర్డ్ చేయడం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అనుకో. జస్ట్ ఇన్ కేస్ బుమ్రా గాని ఫస్ట్ మ్యాచ్ లో టైర్డ్ చేయడం అట్లాంటివి చేస్తే మిగతా 4 టెస్ట్లకు మనకి ఎంత కష్టం అవుతుంది. యాక్చువల్లీ సేమ్ గోస్ ఫర్ దెమ్. అన్ఫార్చునేట్లీ మనకి ఎంతమంది బౌలర్లు ఉన్నారో వాళ్ళకి అంతే ఉండదు, వాళ్ళకి ముగ్గురే ఉన్నారు. కానీ మనం తయారు చేస్తామా లేదా? లేదు విశాల్ బ్రో, హౌ కెన్ యూ ఈవెన్ కంపేర్ వాళ్ళ బౌలింగ్ మన బౌలింగ్? కంపేర్ చేయట్లేదు, వాళ్ళకి బ్యాకప్స్ లేరు అంటున్నా. బ్యాకప్ స్కాట్ బాల్ అంటున్నాడు. ఎందుకు లేదబ్బా
సో టెస్ట్ లో దబ్బరబ్బా, టెస్ట్ లో నాట్ దొరికేస్తారు వాళ్ళు. అండర్మైనింగ్ కరెంట్లీ హీస్ నాట్ అట్ దిస్ పీక్. మనం స్కాట్ బోలాండ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడో నా చూసిన book లో లేడు, బాల్ అండి 35 రైట్ నౌ. నీకు అర్థం కావట్లే, అన్ని వేస్తారు, మళ్ళీ వస్తే వాళ్ళే తీస్తారు. అండ్ ఇంకోటి మనోళ్ళ గురించి వాడు చేసిన కంటే మనోళ్ళు అట్లాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారులే. అది ఇది అది పర్ఫెక్ట్. ఎందుకంటే వాడు పీక్ లో లేడు, ఇక్కడ ఏంటంటే మనోళ్ళు కూడా పీక్ లో లేరు. పింక్ బాల్, స్టార్క్, అబ్బా స్వీట్. స్టార్క్, కమిన్స్, హేజల్వుడ్ అన్న సెకండ్ టెస్ట్ ముగ్గురు. పింక్ బాల్ ఒక్క సెకండ్. మాట చెప్తా, ఆ. గుండెల మీద చేసుకొని మ్యాచ్ చూడండి. అంత లేదులే, నేను 320 ఎవరి కాదు. రిఫరెన్స్ వాడనో నువ్వు వాళ్ళకి 108 ఫోన్ అక్కడ చేసుకొని మ్యాచ్ గుండెల మీద చూడరా? చేసుకొని మ్యాచ్ స్నేహిత్, నేను ప్రతిసారి మిడిల్ ఆఫ్ ద లేచి మ్యాచ్ చూడాలి. నేను నా బాధ ఏంటో చూడరా. నాకు నైట్ 9 o'clock ఉంటది, ఫస్ట్ సెషన్ చూస్తా, తర్వాత ఇంకా నా 320 అన్న, 320 పొద్దున్న లేచి మేము మ్యాచ్ చూడాలి. అదే అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 5 matches, యునో But నేను ఓకే చెప్పేస్తున్నా. ఐ జస్ట్ వాంట్ టు సీ గుడ్ క్రికెట్, ఎవరు గెలిచినా గెలకపోయినా. అంతే. అవుతుంది గుడ్ క్రికెట్ చూసి. Not మనం worries. పండే ఐ వాంట్ అ గుడ్ ఫైట్ ఫ్రమ్ ఇండియా. గుడ్ Yeah, క్రికెట్, గుడ్ Good క్రికెట్, నైస్ టెస్ట్ మ్యాచెస్ కావాలి నాకు. అదే, దట్స్ ఆల్ వాట్ ఐ నీడ్. నేను విన్ను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, టు బి హానెస్ట్. డ్రా చేసుకొని వస్తేనే దట్స్ అ బిగ్ Same. మనం ఉన్న ఫామ్ కి. బట్ ఇఫ్ యూ గేవ్ గుడ్ ఫైట్, దట్స్ ఆల్ 100 rupees మనకు అది వచ్చినట్టే, పైసా వసూల్. సో అంతే అనమాట, దట్స్ ఇట్. వీఆర్ ర్యాపింగ్ అప్ దిస్ షో 1.5 hour, కానీ లాట్స్ ఆఫ్ క్రికెట్ టాక్స్ అయినాయి. వెరీ గుడ్ హ్యావింగ్ యూ ఆల్. మళ్ళీ ఆప్షన్స్ అప్పుడు కలుద్దాం. అంతవరకు సెలవు. ఇఫ్ యు ఆర్ ఇంతవరకు చూడ బట్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ జాయిన్ అస్. మీకు ఇదే పిచ్ ఉంటే మమ్మల్ని కూడా జాయిన్ అయ్యి సేమ్ మా పిచ్ లో జాయిన్ అవ్వండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్. మళ్ళీ డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఆరెంజ్ ఆర్మీ. ఎస్, ఆల్ ది బెస్ట్. మోర్ క్రికెట్ టాక్స్ తో మళ్ళీ కలుద్దాం. సెలవు, బాయ్. Bye.